ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసును గూర్చినటువంటి అధ్యయనాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు తాను దేవుడని, ఈ లోకము పుట్టడానికి ముందే, జగత్తు పునాది వేయబట్టడానికి ముందే తాను ఉన్నాడని, అంతేకాదు తాను దేవునితో కూడా ఉన్నాడు, తాను దేవునితో సమానంగా ఉన్నాడని, ఈ లోకమంతటిని కూడా చేసినటువంటి సృష్టికర్తగా తాను ఉన్నాడని, ఈ విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేయటానికి కలిగినటువంటి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, క్రైస్తవ జీవితము అనేటువంటిది క్రీస్తు మీద ఆధారపడి క్రీస్తు మీద కట్టుకునేటువంటి జీవితము. మరొక రకంగా చెప్పాలి అంటే, క్రీస్తు ప్రభు మన క్రైస్తవ జీవితానికి ఆయన పునాది అయి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే పునాది అనేటువంటిది బలంగా ఉన్నప్పుడు మాత్రమే దాని మీద ఉన్నటువంటి కట్టడం నిలబడుతుంది. పునాది అనేటువంటిది బలహీనంగా గనక ఉన్నట్లయితే దాని మీద బలమైన కట్టడం కట్టినప్పటికీ కూడా నిలబడేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి క్రీస్తుని గురించి తగినంత అధ్యయనము, అవగాహన అనేటువంటిది క్రైస్తవులకు ఖచ్చితంగా అవసరం. ముఖ్యంగా లోకంలో గనక చూసినట్లయితే భిన్నమైనటువంటి వాదనలు, కానీ బైబిల్ని చదివేటువంటి వారు కూడా క్రీస్తుని గురించినటువంటి స్పష్టమైన అవగాహన లేకపోవడంతో ఇటువంటి అధ్యయనం అనేటువంటిది ఈరోజు చాలా ఎక్కువగా అవసరం అవుతూ ఉంది. ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, క్రీస్తుని గురించి ఒకప్పటి కంటే కూడా ఇప్పుడు ఇలాంటి బోధలు ఎక్కువ అవటానికి కలిగినటువంటి కారణము, సేవకుల్లో అనేక మంది లేదా వాక్యాన్ని బోధించేటువంటి బోధకుల్లో అనేక మంది వాక్యాన్ని నేర్చుకున్నటువంటి పరిస్థితి. లోకంలో మనం గమనించినప్పుడు ఏదైనా సరే ఒక విషయాన్ని నేర్పించాలి అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి వారైతేనే నేర్చుకునేటువంటి, అంటే వాళ్ళు నేర్పించేటప్పుడు నేర్చుకునేటువంటి వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు. మనము ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని పంపాలంటే కూడా టీచర్ క్వాలిఫైడా అని చూస్తూ ఉంటాం. కానీ వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు మాత్రం మా సేవకుడు ఎంత నేర్చుకున్నాడు అనేటువంటిది చూసే పరిస్థితి లేదు. అందువల్ల ఏమైపోయింది అంటే, ఇటువంటి భిన్నమైనటువంటి వాదనలంతా ఎక్కువగా ఏమిటి అంటే, సేవ అనేటువంటిది మీరు కనుక గమనించినట్లయితే దానికి సరైనటువంటి తర్ఫీదు కూడా లేనటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఒకసారి ఒకరు అడిగారు, మరి క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి అపోస్తులు ఏం తర్ఫీదు పొందారని. నిజంగా వాళ్ళు బైబిల్ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు అనే పేరు కాదు, కానీ వారు చేపలు పట్టుకునేటువంటి జాలర్లను క్రీస్తు ప్రభు పిలిచిన తర్వాత ఆయనతో పాటు 3.5 సంవత్సరాల పరిచర్యలో క్రీస్తుతో కూడా ఉండి క్రీస్తు యొక్క బోధలను వాళ్ళు నేర్చుకున్నారు. దానికి నిదర్శనం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి అపోస్తుల్లో అనేక మంది విద్య లేనటువంటి పామరులు. అపోస్తుల కార్యాల్లో పేతురు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వారు వీరు విద్య లేని పామరులు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇంత అనర్గళంగా ఎలాగ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ విషయాలు ఏమిటని ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళకే అర్థమైంది వీళ్ళు చాలా బాగా నేర్చుకున్నారని. పేతురు తను చేపలు పట్టేటువంటి వ్యక్తి వృత్తికి, అంటే చేపలు పట్టేటువంటి వ్యక్తి అంటే పెద్దగా ఎడ్యుకేషన్ ఏమీ ఉండదు. కానీ మనం బైబిల్లో చూస్తూ ఉంటాం, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక, అంటే 2 లెటర్స్ గ్రీకులో వ్రాయగలిగినటువంటి పరిస్థితి ఆయన అలవర్చుకున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు ఆయన రాశాడంటే ఆశ్చర్యం ఏమీ లేదు, ఎందుకంటే ఆయన పండితుడు, ఆయన రాయగలడు. కానీ పేతురు రాసినటువంటి పత్రికలు అంటే చిన్న పత్రికలు అయినప్పటికీ కూడా అది జాగ్రత్తగా పరిశీలన చేసేటువంటి వారికి విస్మయాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎట్లా ఆయన అంత నేర్చుకున్నాడు అనేటువంటి విషయం. దానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభుతో కూడా 3.5 సంవత్సరాలు ఉండి వారు క్రీస్తు ప్రభు యొక్క బోధనలు వినటము, క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవటము జరిగింది. కాబట్టి ఈరోజు కూడా నేర్చుకున్నట్లయితే మాత్రమే మనం ఏ పనైనా చేయగలిగినట్లుగా సేవ కూడా చేయాలి అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ముఖ్యంగా క్రీస్తు ప్రభుని గురించి మనం నేర్చుకోకపోతే మన విశ్వాస జీవితాలన్నీ కూడా కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు మనం ఏం గమనించబోతున్నామంటే, పాత నిబంధన గ్రంథంలో యెహోవా అనేటువంటి ఆ పేరట అనేకమైనటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉంటాం. కొందరికి ఏమిటి అంటే, యెహోవా అనేటువంటి ఆ పేరు కనపడిందా, ఆ పదం కనుక కనబడితే డ్యామ్ షూర్ ఖచ్చితంగా ఇంకిది తండ్రిని గురించే, ఇది క్రీస్తుని గురించి కాదు అని అనుకుంటూ ఉంటారు.
కానీ ఈరోజు మనం ఏం గమనించడానికి మొదలు పెడుతున్నామంటే యెహోవా పేరట ఉన్నటువంటి ఆ వాక్యాలు ఎలా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి, అందులో చెప్పబడినటువంటి అర్హత లేదా ఆ శక్తి సామర్థ్యము ఎలాగా 100% క్రీస్తు ప్రభువుకి ఉంది అనేటువంటి విషయాన్ని వారు క్లెయిమ్ చేశారు అనేటువంటి విషయాలను మనం గమనించబోతూ ఉన్నాం. మనం ఎప్పుడు కూడా అధ్యయనం చేసేటువంటి ఒక వచ్చిన భాగం నిర్గమకాండము 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు, నిర్గమకాండము 3వ అధ్యాయంలో మోషే తన మామ యిత్రో మందను మేపుకుంటూ ఆయన మిద్యాను అరణ్యానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. 3వ అధ్యాయము 1వ వచనము, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 2వ వచనము, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. 3వ వచనములో, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూసేదనో అనుకొనెను. ఎప్పుడైతే ఆయన అట్లా అనుకొని బయలుదేరుతూ ఉన్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 4వ వచనము, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. పై వచనంలో మనం గమనించినప్పుడు యెహోవా దూత అని అన్నాడు, ప్రత్యక్షమైంది. ఇక్కడ యెహోవా అని అంటున్నాడు. మరలా వెంటనే దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. మోషే మోషే అని పిలిచింది దేవుడు. అక్కడ యెహోవా దూత, యెహోవా దేవుడు ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షం కాలేదు. ఆ పొద నడిమిని ప్రత్యక్షమైంది ఒకే వ్యక్తి, పిలిచింది ఒకే వ్యక్తి. అంటే ఆ ఒకే వ్యక్తి ఆయన యెహోవా దూతగా చెప్పబడ్డాడు, ఆ ఒకే వ్యక్తి ఆయన యెహోవాగా చెప్పబడ్డాడు, ఆ వ్యక్తి దేవుడిగా చెప్పబడ్డాడు. అంటే అందులో ప్రత్యక్షమైనటువంటి వ్యక్తికి ఈ 3 పేర్లు కూడా అతనికి సరిపోయేటువంటివి. మనం గమనించాము. ఈ 3 పేర్లు కూడా గమనించినప్పుడు ఇవి ఎవరికి సరిపోతాయి అంటే ఖచ్చితంగా తండ్రి అయితే కాదు. తండ్రి తనకు తానే దూతగా ఉండలేడు. మరి తండ్రికి దూతగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? బైబిల్ అంతా కూడా చదివితే అంటే మనకు క్రీస్తు ప్రభు కనబడతాడు. పాత నిబంధనలో ఆయనకు దూతగా వచ్చాడు. ఆయన యెహోవాగా పిలువబడ్డాడు. ఆయన దేవునిగా చెప్పబడ్డాడు. ఆయన దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఇది క్రీస్తు ప్రభు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. 14వ వచనము మనం గమనించినప్పుడు, మరి నిన్ను గురించి ఏమని చెప్పమంటావు అని చెప్పేసి మోషే అడిగాడు. 13, 14 వచనాలు, మోషే చిత్తగించు, నేను ఇజ్రాయేల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెనో అని దేవుడిని అడిగాను. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళమని అంటున్నావు కదా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దేవుడు పంపించాడు అంటే దేవుడి పేరేంటి, మరి నీకు ప్రత్యక్షమైన ఆ దేవుడి పేరేంటి అంటే నేనేం చెప్పాలి అని చెప్పేసి అన్నాడు. ఏం చెప్పాలి అన్నప్పుడు 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఏం చెప్పమంటావు నిన్ను గురించి అని చెప్పేసి అంటే, నేను ఉన్నవాడును అనేవాడినని చెప్పు, ఐయామ్ హూ ఐయామ్ అని అంటూ ఉంటాడు. ఇదే హెబ్రీలో చాలా ఫేమస్ పదం. అది నేను యావేనని చెప్పు అని చెప్పేసి అంటాడు. అంటే ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి యావే. ఈ మాటను మీరు ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు అంటే నేను ఉన్నవాడిని అని చెప్పేసి అన్నాడు. అంటే యావే అనేటువంటి పదాన్ని కనుక తర్జుమా చేసినట్లయితే దేవుడు అంటే ఉన్నవాడు. ఆయన నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి వాడు. కాబట్టి దేవుడు అంటేనే ఉన్నవాడు. ఇప్పుడు మనం అనుకోండి, మీ వయసు ఎంతో లెక్కించుకోండి. ఉదాహరణకి మీ వయసు 20, 30, 40, 46, 50 ఎంతో ఉందనుకోండి. అంతకు ముందు సంవత్సరంలోకి వెళ్తే మీరు ఉండరు. అసలు మనం పుట్టినరోజుకి మనం ఏదో ఒక డేట్లో పుట్టామనుకోండి, ఆ ముందు రోజున ఉన్నావా అంటే ముందు రోజు మనం ఉండం. అంతేకాదు మనం మరణించిన తర్వాత కూడా మనం ఉండం, కనీసం ఈ భూమి మీద ఉండం. అంటే మన ఉనికి అనేటువంటిది ఒక ప్రారంభం ఉంటుంది, ఒక ముగింపు ఉంటుంది. కానీ దేవుని ఉనికికి ఒక ప్రారంభము ఒక ముగింపు అనేటువంటిది ఉండదు. దేవుడు అంటేనే ఉన్నవాడు, ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి వాడు ఆయన. కాబట్టి ఈ మాట అనేటువంటిది
ఉన్నవాడు అనేటువంటిది యూదులకు బాగా తెలుసు. యావే అంటే దేవుడు, దేవుడు అంటే యావే. యోహాను సువార్త 8వ అధ్యాయము మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభువుకు యూదులకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మనం అక్కడ చూస్తూ ఉంటాం. మనము లోకంలో అంటూ ఉంటాం కదా, తల పండిపోయిన వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఈ తల పండిపోయినటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. ఈ తల పండిపోయినటువంటి వాళ్ళతో మాట్లాడేటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభు తను తాను ఏమని క్లెయిమ్ చేసుకున్నాడు అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. వారికి క్రీస్తు ప్రభువుకు ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. చర్చ జరిగేటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు. 8వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 47వ వచనము, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. క్రీస్తు ప్రభు ఆ మాటలు తెలియజేస్తూ, ఎవడైనా సరే దేవుని సంబంధి గనక ఉంటే ఈ మాటలు, నేను చెప్పేటువంటి మాటలు వింటాడు. కానీ మీరు దేవుని సంబంధులు కాదు కాబట్టి మీరు నా మాట వినరు అని చెప్పేసి అన్నాడు. వినరు అని చెప్పేసి అన్నప్పుడు అందుకు యూదులు, నీవు సమరయుడువు, దయ్యం పట్టిన వాడవు అని మేము చెప్పు మాట సరే కదా అని ఆయనతో చెప్పగా, క్రీస్తు ప్రభు బోధలు విన్నటువంటి వాళ్ళు క్రీస్తు ప్రభుకు పెట్టినటువంటి పేరు ఏమిటంటే, నువ్వు సమరయుడివి, నువ్వు దయ్యం పట్టినోడివి అని మేము నిన్ను గురించి చెప్తూ ఉన్నాం కదా, ఆ మాట సరే కదా అని చెప్పేసి అన్నాడు. యేసు, నేను దయ్యం పట్టిన వాడును కాదు, నా తండ్రిని గనపరచువాడనో, మీరు నన్ను అవమానపరచుచున్నారు. ఒక మనిషిని పిచ్చివాడు అని అంటే గౌరవించినట్లా, లేదంటే ఆయన గనపరిచినట్లా? ఎవరైనా ఒక వ్యక్తిని నువ్వు పెద్ద పిచ్చోడురా అని చెప్పేసి వాడికి పిచ్చి పట్టింది అని అన్నారు అనుకోండి, నన్ను ఇంత బాగా పొగిడిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వే అని అంటావా? ఎప్పుడైనా సరే నువ్వు పిచ్చోడివి అని అన్నారనుకోండి, వాళ్ళు మాట్లాడే మాటలు పట్టించుకోవద్దులేండి, పిచ్చి పట్టిన పిచ్చి మాటలు అవన్నీ అని అన్నారనుకోండి, అది అవమానమే కదా. క్రీస్తు ప్రభు ఆయన దేవుని మాటలను చెప్తూ ఉంటే వాళ్ళు క్రీస్తు ప్రభువుకు పెట్టినటువంటి పేరేమిటి అంటే, నువ్వు సమరయుడివి, నువ్వు దయ్యం పట్టినోడివి, నీ మాటలన్నీ కూడా దయ్యం పట్టిన మాటలు అని మేము చెప్పేది కరెక్టే కదా అని అంటున్నారు. కరెక్టే కదా అని అంటే క్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను దయ్యం పట్టిన వాడిని కాదు, నా తండ్రిని గనపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. 50వ వచనమో, నేను నా మహిమను వెదుగుటలేదు, వెదుగుచు తీర్పు తీర్చుచు ఉండువాడు ఒకడు కలడు, ఒకడు నా మాట గైకొనే యెడల వాడు ఎన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. 51వ వచనమో, ఇక్కడ పెద్ద సమస్య స్టార్ట్ అయింది. క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, ఒకడు నా మాట గైకుంటే వాడెన్నటికీ మరణం పొందడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం అంటాం కదా డ్యామ్ షూర్ అని, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చెప్తున్నానంటే, ఒకడు నా మాట గనక గైకుంటే వాడెన్నటికీ కూడా మరణం పొందడు, చావనే చావడు నా మాట గనక గైకుంటే. అది అక్కడ దొరికాడు యూదులకి. ఏంటి, నీ మాట గైకుంటే చావడా? ఏంటి, నువ్వు అంత గొప్పోడువా? అబ్రహాం చచ్చిపోయాడు, ప్రవక్తలు చచ్చిపోయారు, నీ మాట గైకుంటే చావరని అంటున్నావు, మరి వాళ్ళందరూ చచ్చిపోయారు, నువ్వు అంత గొప్పోడువా అని అడిగారు. అంతే కదా అని చెప్పింది ఏమిటంటే, నా మాట గైకున్నోడు చనిపోడు అని అన్నారు. 52వ వచనం, అందుకు యూదులు, నువ్వు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు మేము ఎరుగుదుము, అబ్రహాము ప్రవక్తలు చనిపోయిరి, ఆయనను ఒకడు నా మాట గైకునే యెడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నువ్వు చెప్పుచున్నావు. ఇప్పుడుగైనా నువ్వు ఒప్పుకో, నువ్వు దయ్యం పట్టినోడి పిచ్చి మాటలు. ఏంటి చచ్చిపోడేంటి? నా మాటలు గైకుంటే చచ్చిపోడు అంటున్నావు, చచ్చిపోడేంటి? ఏం మాట అసలు? ఆ మాట, అబ్రహాం చచ్చిపోయాడు, ప్రవక్తలు చచ్చిపోయారు, అంతంత గొప్ప గొప్ప వాళ్ళే చచ్చిపోయారు, నా మాటలు గైకుంటే చచ్చిపోడు అన్నటువంటి మాట ఈ మాట పిచ్చి మాట కాదా? మరి వాళ్ళందరూ చచ్చిపోయారు కదా, చచ్చిపోకుండా ఎలా ఉంటారు? నువ్వేమంటున్నావు? నా మాటలు దేవుని మాటలు అంటున్నావు, నా మాటలు గైకుంటే చావరు అంటున్నావు. మరి దేవుని మాటలు గైకొన్నలే కదా అబ్రహాము ప్రవక్తలు అందరూ కూడా, మరి వాళ్ళందరూ చచ్చిపోయారు కదా. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు దయ్యం పట్టిన వాడవు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ అసలు చర్చ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇప్పుడు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నువ్వు అతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలు చనిపోయి నిన్ను నువ్వు ఎవడని చెప్పుకొనుచున్నావు అని క్రీస్తు ప్రభుని అడిగారు.
54వ వచనం, అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునే యెడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రి నన్ను మహిమపరచుచున్నాడు. నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు అంటే నేను చెప్పుకుంటే ఒట్టిది, వదిలేసేయండి అన్నమాట. ఎందుకంటే మన్నోరు చెప్పుకోకూడదు. ఒక్కోసారి కొంతమంది ఎవరు నన్ను పొగట్లేదని ఇల్లే పొగుడుకుంటారు. అసలు నేను అంతోడిని, అసలు నేను ఇంతోడిని, అసలు నేను అక్కడికి వెళ్తే అలాగా, ఇక్కడికి వెళ్తే అలాగా, నేను ఎక్కడికైనా వెళ్తే నన్ను అలా చూసుకుంటారు, ఇలా చూసుకుంటారు అని వాళ్ళని గురించి వాళ్ళే చెప్పుకుంటారు. కానీ మన నోరు కాదు, మన నోరు కాకుండా ఎదుటి వాళ్ళ నోరు చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు నేను అంతోడిని ఇంతోడిని అనేటువంటిది మనం చెప్పుకోవటం కాదు, అది ఎదుటి వాళ్ళు చెప్తే అది నిజమవుతుంది. అంటే డబ్బులు ఇచ్చి కూడా పొగిడించుకునే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయము. కానీ వాస్తవంగా మనల్ని గురించి ఎప్పుడు కూడా మన నోరు చెప్పుకోవటం కాదు, ఎదుటి వాళ్ళు చెప్పాలి. ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా ఏమంటున్నాడంటే నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటావు అని యూదులంటే, అబ్రహాం చచ్చిపోయాడు, ప్రవక్తలు చచ్చిపోయారు, అంతకంటే గొప్పోడువా నువ్వు, అసలు నిన్ను గురించి ఇంతకీ నువ్వేం చెప్పుకుంటావు అంటే, అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునే యెడల నా మహిమ ఒట్టిది. నన్ను గురించి నేను చెప్పుకుంటే నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రి నన్ను మహిమపరచుచున్నాడు. 55వ వచనమో, మీరు ఆయన్ని ఎరగరు. మీరు ఎవరినైతే, బాగా గమనించండి, మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో, మా దేవుడు అని ఎవరినైతే అంటున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. ఆయన మీకు దేవుడు, నాకు తండ్రి. ఈ రిలేషన్ చూడండి. మీరు ఎవరైతే దేవుడు అంటున్నారో ఆ నా తండ్రి నన్ను గురించి చెప్తాడు. అంటే మీకు దేవుడైన ఆయన నాకేమవుతాడంటే నాకు తండ్రి. ఈ మాట వినేసరికి ఇంకా కోపం వచ్చింది వాళ్ళకి. అసలు నువ్వు పనికిమాలినోడివి, దెయ్యం పట్టినోడివి, నువ్వు అంత సమరయుడివి, నువ్వు మూర్ఖుడివి అంటుంటే మళ్ళా నువ్వు మా దేవుణ్ణి పట్టుకొని తండ్రి అంటావా? అంటే నువ్వు కుమారుడువా? ఏంటి రిలేషను? వాస్తవంగా యూదులకి ఇది ఆశ్చర్యమే. ఎందుకంటే యూదులు దేవుణ్ణి తండ్రి అని పిలిచేంత సాహసం ఎవరు కూడా చేయరు. ఈరోజు నిజంగా మనం ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుస్తున్నాము. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, మనం ఆయన కుమారులుగా ఉన్నాం, దత్తపుత్రులుగా ఉన్నాం. నిజంగా ఈ రిలేషన్ అనేటువంటిది పాత నిబంధనలో మీరు గమనించినప్పుడు ఆశ్చర్యం అన్నమాట, దేవుణ్ణి తండ్రి అని పిలవటం. ఇక్కడ క్రీస్తు ప్రభు ఎప్పుడైతే తండ్రి అని చెప్పేసి అన్నాడో, మీరు ఆయన్ని ఎరగరు, నేను ఆయన్ని ఎరుగుదునో, ఆయన్ను ఎరగనని నేను చెప్పిన వాళ్ళ మీ వల్లే నేను కూడా అబద్ధికుడిని అవుతాను. మీరేమో ఎరగకుండానే ఎరిగామంటున్నారు, నేను ఎరుగున్నాను కాబట్టి నేను ఎరగను అంటే నేను అబద్ధికుడిని అవుతాను, మీకులాగా నేను అబద్ధికుడిని అవుతాను. అంటే చెప్పకుండానే చెప్పేశాడు మీరు చెప్పేదంతా అబద్ధాలని. మీకు అసలు ఆయన తెలియదు, ఆయన్ని మేము ఎరుగుదుము అంటున్నారు కదా, మీరు అబద్ధికులు. ఒకవేళ మీకులాగా నేను మాట్లాడాను అనుకోండి, నాకు ఆయన తెలియదు, ఎరగనంటే నేను అబద్ధికుడిని అవుతాను. మీరేమో ఎరగకుండా ఎరిగామంటున్నారు, నేనేమో ఎరిగి ఉన్నాను కాబట్టి ఎరగను అని చెప్పేసి నేను చెప్తే నేను కూడా మీకులాగా అబద్ధికుడిని అవుతాను. నేను ఆయన్ని ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. 56వ వచనమో, మీ తండ్రి అయిన అబ్రహాము. ఇక్కడ వాళ్ళకి చాలా అంటే కోపము, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళని రేగిపోయిందని అంటూ ఉంటారు కదా, కోపం రేపటము. ఈ మాటకి వాళ్ళు రౌద్రులైపోయారు. ఈ మాట 56వ వచనము, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూతును అని చెప్పేసి మిగులు ఆనందించను. అంటే నా దినాలు చూడాలని చెప్పేసి ఆయన ఎంతో కోరుకున్నాడు, అవి చూశాడు, చూసి సంతోషించాడు. ఏంటి, మా తండ్రి అయినటువంటి అబ్రహాము నీ దినాల కొరకు ఎదురు చూసి ఆయన చివరికి చూసి సంతోషించాడా? అంటే నువ్వు అంత గొప్పోడువా? అంతే కదా. వాళ్ళు ఎవరైతే మా తండ్రి మా తండ్రి మా తండ్రి అనుకుంటున్నారో అబ్రహామును గురించి ఆయన చెప్తూ ఉన్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాల కొరకే ఎదురు చూశాడు. మీ అందరికీ తెలుసా అసలు ఆ విషయమో? చివరికి ఆయన చూశాడులే, చూసి బాగా సంతోషించాడు అని అనేసరికి వాళ్ళకి ఎలా ఉంటుందన్నమాట. 57వ వచనం, అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరములైనా లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో అనగా. మనం అంటూ ఉంటాం కదా, కుర్రోడు చూస్తే బాగా లేతగా ఉన్నాడని. నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహామును చూసావా అని చెప్పేసి. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తల పండిపోయినటువంటి వాళ్ళు, అంటే కురు వృద్ధులు అని అంటూ ఉంటాం కదా, పెద్ద పెద్ద గడ్డాలు, రబ్బీలు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే పండిపోయినటువంటి గడ్డాలు, అంతంత పెద్ద వయసు ఉన్న వాళ్ళ ముందు వాస్తవంగా క్రీస్తు ప్రభు ఆయన 30 నుంచి 33 సంవత్సరాల మధ్యలో పరిచర్య చేశాడు. అని మనం గమనించినప్పుడు వాళ్ళ దగ్గర ఈయన పిల్లవాడు లాంటి వాడే.
అంటే ఒకవేళ యవ్వనస్తుడు కుర్రోడు అని అనండి, చాలా చిన్న వయస్సు, వాళ్ళతో మాట్లాడుతూ మీ పెద్ద పెద్ద విషయాలు చెప్పేసరికి వాళ్ళు అంటూ ఉన్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవే, నువ్వు అబ్రహామును చూసావా అని అన్నారు. అక్కడికే ఆశ్చర్యం కలిగింది. నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహామును చూసావా అంటే అంతకు మించిన ఆశ్చర్యం కలిగినటువంటి విషయం కూడా చెప్తున్నాడు. 58వ వచనమో, యేసు అబ్రహాం పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. అసలు అబ్రహామును చూసావంటే, ఓ అబ్రహాము నేను చూడటం ఏంటి, నేను అబ్రహాం పుట్టక మునుపున్నోడిని అయితే అన్నాడు. అదే మనం గనక అంటే ఇప్పుడు మాత్రం గ్యారెంటీ అండి. ఇందాకదాకా పిచ్చి పట్టిందా లేదా అని కొద్దిగా డౌట్ ఉండేది, కానీ ఇంక ఇప్పుడు డౌట్ లేదు. ఇప్పుడైతే గ్యారెంటీ, నిజంగా ఇటు పిచ్చి పట్టినోడే, దెయ్యం పట్టినోడే, ఇక మీరు ఏదైనా అనండి. కానీ నిజమేమిటంటే ఆయన భౌతికమైనటువంటి కోణంలో చూస్తూ ఉన్నారంటే, మనం అప్పుడప్పుడు చూసి ఒక మనిషిని ఎవరైనా చూపించి వీళ్ళకి ఎంత వయసు ఉంటుంది చెప్పు అని అన్నారనుకోండి, మీరు అటుగా ఇటుగా చెప్పగలుగుతారా? మొన్న నేనేదో ఒక ఫోటో చూసి చిన్న బిడ్డలాగా ఉన్నటువంటి ఒక ఫోటో చూపించి ఆ వయసు చెప్పేసరికి ఆశ్చర్యపోయాను. అంటే ఎదుగుదల లేదు, శరీరంలో ఎదుగుదల లేదు. అలాంటి ఎక్స్ట్రాడినరీ కేసులు తప్పితే మామూలుగా అయితే మనం ఒక మనిషిని చూస్తే వయసు అటుగా ఇటుగా చెప్పగలుగుతాం. అంటే ఒకవేళ చిన్నపిల్లోడు 4-5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, లేదంటే యవ్వనస్తుడిలాగా ఉన్నాడు కదా, కొంచెం మీసాలు గడ్డాలు వచ్చినాయి కదా, నూనె మీసాలు గడ్డాలు అంటే ఇట్లా ఉండొచ్చు, లేకపోతే తల పండిపోతేనో దీన్ని బట్టో లేకపోతే ఇట్లా ఉండొచ్చు అని వయసు చెప్తూ ఉంటాం. ఇదంతా కూడా ఏంటంటే మనం శరీరాన్ని బట్టి, ఈ శరీరము ముఖ్యంగా ఏంటంటే ఈ శరీరానికి ఉండేటువంటి, ఇప్పుడు వయసు అయిపోతే వృద్ధాప్య ఛాయలు శరీరంలో కనబడతాయి. అంటే ఒకప్పుడు వృద్ధాప్యము వస్తే వృద్ధాప్య ఛాయలు కనబడేవి, ఇప్పుడు వృద్ధాప్యం రాకుండానే వృద్ధాప్య ఛాయలు కనబడుతున్నాయి. దానికి ఒకవేళ ఆహారం అని చెప్పేసానండి, ఒత్తిడి అని చెప్పేసానండి, నిద్ర లేమని చెప్పేసానండి, కారణాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనిషికి బాగా దిగులు, బాగా చింత ఉందనుకోండి, బాగా దిగులు చింత గనక ఉన్నట్లయితే మనిషి చిన్న వయసులో కూడా పెద్ద వయసులాగా కనబడుతూ ఉంటారు. అదే ఒకవేళ మనిషి చీకు చింత లేకుండా చక్కగా ఉన్నారనుకోండి, ఉంటే ఎంత పెద్ద వయసు అయినా సరే వాళ్ళు చాలా చిన్న వయసులాగా కనబడుతూ ఉంటారు. మీకు తల పండిపోవటం కూడా మీకు అంటే జెనెటికల్గా ఒకటి వస్తుంది. రెండోది ఏమిటి అంటే మీకు బాగా ఒత్తిడి కనుక ఉన్నట్లయితే, ఒత్తిడితో కూడిన వేదనతో కూడినటువంటి జీవితం కనుక మీరు జీవిస్తున్నట్లయితే అది మీ చర్మం మీద పడుతూ ఉంటుంది, మీ తల మీద పడుతుంది, అన్నిటి మీద. అంటే మీ హార్మోన్స్ అవి బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాయి. కాబట్టి మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటామంటే ఈ స్కిన్ని చూసి మనము మాట్లాడుతూ ఉంటాం వయసు. వీళ్ళు కూడా మనకు లాంటి వాళ్ళే. క్రీస్తు ప్రభువుని చూసి ఇంకా బాగా లేతగా ఉన్నాడే, అబ్బాయిని చూస్తే ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, ఏంటి నువ్వు అబ్రహామును చూసావా అని అంటే, క్రీస్తు ప్రభు ఇంకొక విషయం ఏం చెప్పాడంటే, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, తెలుగులో అయితే ఆ పదం కలిసి ఉంది, గుర్తించే విధంగా లేదు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఇది తెలుగులో అంత బాగా రాలేదేమో, ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాడు. జీసస్ సెడ్ టు దెమ్, మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే టు యూ, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్. యావే అంటే ఐ యామ్. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ నేరుగా ఉంది. తెలుగులో మనకి కలిపి చేసేసేసరికి దేవుడు అంటే ఉన్నవాడు. ఇక్కడ ఏమన్నాడంటే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని రాశాడు. అందులో నేను ఉన్నవాడిని అని చెప్పాడు. నువ్వెట్లా ఉంటావు అప్పుడు అంటే, అసలు నేను ఉన్నవాడిని కదా, నేను యావేని కదా. ఒకవేళ ఆయన యావే అనేది కనుక అర్థమైతే నువ్వు నిన్నున్నావా మొన్న ఉన్నావా అని అడగరెవరు, 1000 సంవత్సరాల క్రితం ఉన్నావా అని. ఎందుకంటే యావే ఎప్పుడూ ఉంటాడు. అసలు యావే అంటేనే ఉన్నవాడు. దేవుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయన నిన్న ఉంటాడు, మొన్న ఉంటాడు, 1000 ఏళ్ల క్రితం ఉన్నాడా, 10,000 ఏళ్ల క్రితం ఉన్నాడా అని అడగాల్సిన పని లేదు. యావే అంటే ఉన్నవాడు. ఇక్కడ అసలు అబ్రహాం పుట్టక మునుపు నువ్వెలా ఉంటావా అంటే ఆయన చెప్పాడు, మరి నేను యావేని కదా అని అన్నాడు. అంతే, యావే కనుక అయితే ఆయన ఉంటాడు. కానీ ఆయన యావే అని చెప్పినటువంటి ఆ మాటను వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఎంత జీర్ణించుకోలేకపోయారంటే 59వ వచనం దానికి నిదర్శనం. కాబట్టి అంటే పైన ఆయన తాను యావే అని క్లెయిమ్ చేసుకున్నాడు కదా, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. రాళ్ళు ఎప్పుడు కూడా ఎందుకు వేస్తారు? పూలు ఎందుకు వేస్తారంటే మీరు చెప్పొచ్చు, పూలు ఎందుకు వేస్తారు? ఒకళ్ళు అన్నారు చచ్చిపోయిన వాళ్ళకి వేస్తారని. ఆ పూలు కాదు, చచ్చిపోయిన వాళ్ళకి కూడా పూలు వేస్తారు, పూలదండలు వేస్తారు మన దేశంలో. కానీ వాస్తవంగా పూలు వేయటం అనేటువంటిది హానర్ అనమాట, అంతే కదా.
పూలు వేస్తూ ఉంటాం. రాళ్ళు ఎందుకు వేస్తారు? మనకు హానరు డిజానర్ అనేటువంటిది మన చేష్టలను బట్టి ఉంటాయి. ఇప్పుడు మీరు ఎవరి వైపైనా చూసి థు అన్నారనుకోండి, బా వీళ్ళు నన్ను ఎప్పుడు ఇలాగనే హానర్ చేస్తారండి, నా మొహం చూసినప్పుడల్లా నన్ను బాగా గౌరవిస్తారు అంటారా? మన మొహం చూసి వాళ్ళు ఎక్కడ తూ అన్నా కానీ అది మనకే అవమానం. అవునా కాదా? అట్లీస్ట్ మన దేశంలో అయితే మనకు బాగా అర్థమవుతుంది. మనకు అది పెద్ద గొడవ కూడా అయిపోతుంది. నా మొహం చూసి ఉమ్మేశారు, నా మొహం చూసి తూ అన్నారు అంటే నీ మొహం మీద వేయలేదు కదా, అనాల్సిన పని లేదు. వాళ్ళ మొహం చూసి మనం ఎటుపక్క తూ అన్నా కానీ అది వాళ్ళని మనము డిజానర్ చేసినట్లే మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మీరు ఒకవేళ యూరోపియన్ కల్చరు అంటే వెస్ట్రన్ కల్చర్ అని అంటూ ఉంటారు కదా, వెస్ట్రన్ కల్చరు ఏషియన్ కల్చర్ కనుక మీరు చూసినట్లయితే చాలా వ్యత్యాసం ఉంటుంది. మన విషయాలు కొన్ని విషయాలు వాళ్ళకి అర్థం కావు, వాళ్ళ విషయాలు కొన్ని విషయాలు మనకే అర్థం కావు. ఎందుకంటే అది కల్చర్ని బట్టి వస్తూ ఉంటుంది. మొన్న మధ్య నేను ఆఫ్ఘనిస్తాన్లో ఒక వివాహాన్ని చూస్తూ ఉన్నాను, వీడియోలో నేను చూస్తూ ఉంటే చాలా కొన్ని వందల మంది పెళ్ళికి వచ్చారు. పెళ్ళికి వచ్చి భోజనాలకు ఎలా కూర్చున్నారంటే వరుసగా కింద కూర్చున్నారు. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటిది అనమాట, వరుసగా కింద కూర్చున్నారు. ఇప్పుడు మనకు పల్లెటూరులోనైనా సరే కింద కూర్చోటాలు ఉన్నాయా? ఒకప్పుడైతే అలానే కూర్చునేవాళ్ళు. ఒకప్పుడు ఈ కుర్చీలు, టెంట్ హౌస్లు, టెంట్ సామాన్లు లేనప్పుడు ఒకప్పుడు అన్ని కుర్చీలు మన దగ్గర ఉండవు కాబట్టి మనం కూడా కింద కూర్చొని భోజనాలు పెట్టిన వాళ్ళమే. కానీ మొత్తం అంతా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చి అందరూ అలా కింద కూర్చున్నారు. కింద కూర్చుంటే మొత్తం వడ్డించుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ పెట్టిందంతా మటన్ బిర్యానీ, అదేదో డబ్బులు లేక చేసిన పెళ్ళి కాదు. ఆ తర్వాత నాకు ఆశ్చర్యం వేసి ఏంటిలా కింద కూర్చున్నారని ఆఫ్ఘన్ గురించినటువంటి చాలా వీడియోలు కొడితే పెద్ద పెద్ద హోటళ్ళంతా కూడా పరుపులు వచ్చేసి కింద కూర్చుంటున్నారు పరుపుల మీద. అదే మనకి ఇవ్వాలనుకోండి, దాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోతాం. మనమే ఆశ్చర్యపోయామంటే ఏ వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు చూశారనుకోండి, ఏంటి ఇలా కుర్చీలు లేవా, ఇంకా బేదరికంలో ఉన్నారా అని అనుకుంటారు. కానీ పరుపులు అనగానే మనకు వెంటనే అర్థమవుతుంది. ఒకప్పుడు కనుక మనం చూస్తే ఇప్పుడు కూడా బట్టలు కొట్టుకెళ్తే కింద పరుపులు వేస్తుంటాయి, అంతేగాని కుర్చీలు వేయరు ఇప్పుడు కూడా. ఎందుకంటే కింద చూసుకోవటానికి సౌకర్యంగా ఉంటుందని అలాగనే పరుపులు వేస్తారు. అది చూస్తే ఏంటి 4 కుర్చీలు కొనలేకపోయారా ఇంత కొట్టు పెట్టుకొని అని అన్నాం అనుకోండి, కింద నుంచి పైకి మనల్ని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వేస్తారో వాళ్ళకి తెలుసు, మనకు కూడా తెలుసు. ఒకవేళ వేరే దేశం అయితే తెలియకపోవచ్చు కానీ. కాబట్టి వెస్ట్రన్ కల్చర్కి మన కల్చర్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు బైబిల్ చదివితే మనకి చాలా తేలిగ్గా అర్థమవుతుంది, కానీ వెస్ట్రన్ కల్చర్ అటువంటి వాళ్ళకి వాళ్ళ దృష్టితో బైబిల్ చదివితే అర్థం కాదు. ముఖ్యంగా పాత నిబంధన ఎందుకు అర్థం కాదు అంటే బైబిలు అందులో ఉన్నటువంటి వ్యక్తులు, అందులో ఉన్న ప్రదేశాలు అంతా మన ఆసియా ఖండమే, మనం ఆసియా ఖండానికి చెందిన వాళ్ళమే. అందును బట్టి దేవునికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా విషయాలు మనం అట్లా చదివితే మనకు అర్థమైపోతూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి పిల్లలు కానీ, లేకపోతే పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళ పెంపకం కానీ, ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా మనకి ఎట్లయితే ఆసియా ఖండంలో ఉందో అప్పట్లో ఆ రోజుల్లో కూడా సేమ్ అట్లనే ఉంది. అందులో హానర్ డిజానర్ అని ఇందాక నేను చెప్పాను కదా, ఆ హానరు డిజానర్ అనేటువంటిది అంటే ఒక మనిషిని గౌరవించటం లేదంటే ఒక మనిషిని అవమానించటం, ఇది అక్కడ మనకి చదవగానే అర్థమైపోతూ ఉంటుంది. ఇది అవమానం కదా అనేటువంటి విషయం. మనకి ఈవేళకి కూడా మీరు కనుక గమనించినట్లయితే గుండు కొట్టించడం అంటే, ఈవేళ గుండు కొట్టడం అంటే వేరే చాలా కారణాలు ఉంటాయి. కానీ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే తప్పు చేసిన వాళ్ళకి మీసం కొరికించటమో గుండు కొట్టించడమో చేసేవాళ్ళు. అది కూడా సగం మీసము సగం గుండు కొట్టించేటువంటి వాళ్ళు. ఇది మనకి సగం మీసం కొరికించారు, సగం గుండు కొట్టించారు అంటే మనకు అర్థమవుతుంది, ఆహా ఇదేదో వాళ్ళని బాగా అవమానించారు అనేటువంటిది. అంతే కదా. లేకపోతే ఏదో నాటకంలో వేషం వేయటమని మనం అనుకోము. మీరు దావీదు సేవకులను కూడా ఆయన పంపించినప్పుడు పక్క రాజ్యంలో అలాగనే అవమానించి పంపిస్తాడు. కానీ మీకు కొన్ని దేశాల్లో అది చదవగానే, ఇప్పుడు మనకైతే దాని గురించి పెద్ద రీసెర్చ్ ఎనాలిసిస్ అవసరం లేదు, దాన్ని చదవగానే గుండు కొట్టించి పంపించారు అంటే అది అవమానం. దావీదు కూడా చెప్తాడు, ఊరు బయటే ఉండండి, వెంట్రుకలు వచ్చేదాకా ఊరు బయట ఉండి వెంట్రుకలు వచ్చాక లోపలికి రండి అని అంటాడు. అంటే లోపలికి గనక అలా వస్తే వాళ్ళని అవమానించిన సంగతి అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి మీరు రాజ్యం బయటే ఉండి వెంట్రుకలు పెరిగేదాకా ఉండి వెంట్రుకలు పెరిగిన తర్వాత లోపలికి రండి అంటాడు. ఆ తర్వాత అలా చేసినందుకు చాలా పెద్ద సమస్యలు ఎదురవుతాయి రాజ్యాల మధ్య.
అంటే ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే హానర్ డిజానర్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనకు బాగానే అర్థమవుతుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా చెప్పినటువంటి మాటను బట్టి వాళ్ళు రాళ్ళు ఎత్తారంటే వాస్తవంగా అక్కడ వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేటువంటి సాంప్రదాయం ఇవాళ కూడా కొన్ని దేశాల్లో ఉంటుంది. అంటే రాళ్ళతో కొట్టి చంపటం అంటే చిన్న విషయానికైతే రాళ్ళతో కొట్టి చంపరు. అంటే ఒక రకంగా మరణదండన. క్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి ఆ మాట ఏమిటి అంటే మరణదండనకు తగినటువంటి మాట ఆయన మాట్లాడాడు అని వాళ్ళు అనుకున్నారు. ఏమిటి ఆయన మాట్లాడినటువంటి అంత పెద్ద మాట, అంత పెద్ద తప్పు ఏమిటి? ఒకసారి ఒకరు అన్నారు, ఇందులో రాళ్ళు పెట్టి కొట్టి చంపాల్సినంత మాట ఆయన ఏం మాట్లాడాడు అని. అంటే తెలుగులో చదివినప్పుడు అంత క్లియర్గా మనకు అర్థం కావటం లేదు. ఏంటి అబ్రహాం పుట్టక ముందే నువ్వు ఉన్నావా అని చెప్పేసి అన్నారు అని వాళ్ళు అడిగితే ఆయన చెప్పాడు, అసలు అబ్రహాం పుట్టక ముందు నేను ఉంటామేంటి, నేను యావేను కదా అని చెప్పాడు. అట్లా లేదుగా ఇక్కడ అన్నాడు. అట్లా లేదంటే యావే అనే మాటకు ఉన్నవాడు అని అర్థము. మనకు క్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే అబ్రహాం పుట్టక ముందు ఉన్నావా అంటే అవును మరి నేను యావేని కదా అని అన్నాడు. మళ్ళొకసారి మీరు చూడండి 58వ వచనం, అందుకు యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే టు యూ బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్. బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్. నేను ఉన్నవాడిని, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను, నేను ఉన్నవాడిని అని చెప్పేటువంటి ఆ మాటను తీసి ఎప్పుడైతే విన్నారో కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. ఎప్పుడైతే ఆ మాట ఆయన చెప్పాడో ఆ మాట వినగానే ఇకైనా మరణానికి పాత్రుడు అని చెప్పేసి రాళ్ళు ఎత్తారు. కానీ యేసు దాగి దేవాలయంలోంచి బయటికి వెళ్ళిపోయాను, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తప్పించుకొని. లేకపోతే ఆ రాళ్ళు వేసేవాళ్ళే. మరి ఎత్తిన రాళ్ళు ఎందుకు వేయలేదు అన్నాడు ఒకసారి ఒక ఆయన. ఉంటే వేసేవాళ్ళే, కానీ అక్కడి నుంచి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వేసేవాళ్ళు, కొట్టి చంపేసేవాళ్ళు. అంటే ఎందుకు అంతసేపు ఆగారు అంటే డిస్కషన్ అది దేవాలయంలో జరుగుతూ ఉంది. బయట అయితే అప్పటికే ఇసిరేసి ఉండేవాళ్ళు రాళ్ళు, కానీ దేవాలయం దగ్గర జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు రాళ్ళు ఎత్తారు. కానీ ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి ఆయన మరుగై వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు తాను దేవుడని ఎక్కడైనా చెప్పుకున్నాడా, నేరుగా చెప్పుకున్నాడా అని కొందరు అడుగుతూ ఉంటారు. ₹1,00,000 ఇస్తా 10 లక్షలు ఇస్తానని. ఇప్పుడు గురిడి వాళ్ళు ఎట్లయితే చూడలేరో వాళ్ళు ఎప్పుడు చూడలేరు. ఎప్పుడైనా బైబిల్ని చక్కగా చదివితే, ఎప్పుడైనా బైబిల్ని చదవలసిన విధంగా చదివితే క్రీస్తు ప్రభు చేసినటువంటి డైరెక్ట్ క్లైమ్ అది. నువ్వెవరవని చెప్పుకుంటున్నావంటే నేను యావేని అని ఆయన నోటితో అని చెప్పాడు. ఒకసారి ఒక ఆయన అన్నాడు యావేని అని చెప్పాడు కానీ దేవుడు అని చెప్పలేదుగా అన్నాడు. నేను చెప్పాను, నీకు అసలు అర్థమవుతుందా? యావే అంటే ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఆ మాట మాట్లాడు. ఒకసారి ఒక ఆయన లేదండి ఇది క్వాలిఫైడ్ కాదు, మీకు ₹1,00,000 రావాలంటే యేసుక్రీస్తుని నేను దేవుణ్ణి అని చెప్తేనే లక్షిస్తాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు నేను దేవుణ్ణి అని చెప్పాలి. మరి యావే అని చెప్పింది ఏంటి? యావే అంటే ఎవరు? అసలు దేవుడనే మాట కంటే కూడా ఇది చాలా పెద్ద అర్థాన్ని ఇచ్చేటువంటి మాట. యూదులకైతే ఆ మాట అసలు సౌండ్ వినగానే ఇక వీడు మరణపాత్రుడు, ఇంతకంటే ఇంకా దేవదూషణ, ఒక మనిషి తాను దేవుణ్ణని చెప్పుకుంటాడా అని కదా రాళ్ళెత్తారు. కాబట్టి యూదులకి చాలా క్లియర్గా అర్థమైంది ఆయన తాను దేవుడని చెప్పుకుంటున్నాడు అని. ఆ చదివే ఇవాళ వీళ్ళకి అర్థం కావట్లేదు. ఒక ఆయన ఇది నేరుగా అంటున్నాడు యావే అని చెప్పుకున్నాడు కానీ దేవుడు అని చెప్పుకోలేదు కదా అని చెప్పేసి. మరి యావే అని చెప్పుకుంటే దేవుడని చెప్పుకున్నట్టే. ఈ రెండు మాటలు వేరు కదా అంటారు. లేదు, దేవుడు అనేటువంటి మాట మనం కనుక గమనించినట్లయితే పాత నిబంధనలో దేవుడిని యావే అని చెప్పేసి తాను నువ్వెవరు అని చెప్పేసి అంటే మోషేకు అక్కడ పొదలో ప్రత్యక్షమైనప్పుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నటువంటి ఆ వ్యక్తి నేను యెహోవా అని చెప్పేసి అక్కడ చెప్పబడినటువంటి ఆ వ్యక్తి ఆయన నువ్వెవరు, నీ పేరు ఏంటంటే ఏం చెప్పమంటావంటే నేను యావేనని చెప్పు అని అన్నాడు. కాబట్టి దేవుడు యావే అంటే దేవుడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు తాను యావే అని చెప్పుకున్నాడంటే ఆయన దేవుడు. కాబట్టి పాత నిబంధనలో ఏదైతే యావే అని ఉందో ఆ యావేని క్రీస్తు ప్రభు డైరెక్ట్గా తన క్లెయిమ్ చేసుకున్నాడు, నేను యావేని అని. కాబట్టి ఇంకా క్రీస్తు ప్రభుని ఎక్కడ తుణీకరిస్తారు? క్రీస్తు ప్రభు తాను తన నోటితో నేను యావేని అని చెప్పుకున్నాడు. అది కాదు అని గనక అంటే, అది కాదు అంటే లేదండి క్రీస్తు ప్రభు యావే అని చెప్పుకున్నాడు కానీ ఆయన యావే కాదు అంటే అప్పుడు క్రీస్తు ప్రభు చెప్పింది అబద్ధమై ఉండాలి, ఆయన అబద్ధికుడు అయి ఉండాలి. లేదు అట్లా కాదులే ఆయన అబద్ధం కూడా చెప్పలేదంటే మరి ఆయన వాళ్ళన్నట్టుగా పిచ్చోడై ఉండాలి. ఇప్పుడు పిచ్చివాడు అనుకోండి పిచ్చి మాటలు మాట్లాడతాడు, అబద్ధం కాకపోయినా కానీ అప్పుడు పిచ్చోడై ఉండాలి. ఒకటి క్రీస్తు ప్రభు అబద్ధికుడై ఉండాలి, అబద్ధికుడు కాకపోతే పిచ్చి మాటలు అయి ఉండాలి. ఆయన చెప్పింది అబద్ధము కాదు, ఆయన పిచ్చివాడు కాదంటే ఇంకా మూడో రీజన్ ఏముంది?
ఖచ్చితంగా ఆయన చెప్పింది 100% నిజమై ఉండాలి. కానీ మిగిలిన విషయాలన్నింటినీ కూడా గమనించేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే 100% ఆయన దేవుడు. అసలు యోహాను సువార్త అయితే ప్రారంభించటమే. మీరు యోహాను సువార్తలో గమనించండి, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి క్రీస్తు ప్రభుని ఎట్లా పరిచయం చేయాలనుకుంటున్నాడు యోహాను అంటే క్రీస్తు ప్రభుని దేవునిగా పరిచయం చేయాలనుకుంటున్నాడు. మీరు కనుక యోహాను సువార్త చదివితే అంగుళం ప్రతి సందర్భంలో కూడా క్రీస్తు ప్రభు దేవుడు. ఇంకా చెప్పాలి అంటే మాథ్యూ, మార్క్, లూక్, జాన్లో జాన్ చెప్పినంత స్ట్రైట్గా క్రీస్తు దైవత్వాన్ని ఎవరు చెప్పలేదు. ఇంకా చెప్పాలి అంటే అసలు ఆయన్ని యావేగా చెప్పినటువంటిది యోహాను సువార్తలోనే. మీకు మత్తయి, మార్కు, లూకాలో ఇది లేదు, జరిగినటువంటి ఇన్సిడెంట్ వాళ్ళు నమోదు చేయలేదు, కానీ యోహాను నమోదు చేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభు తాను యెహోవా అని పాత నిబంధనలో ఉన్నవాడు అనేటువంటి ఆ మాట క్రీస్తు ప్రభు తనకు క్లెయిమ్ చేసుకున్నాడు అంటే అవును, ఖచ్చితంగా తన నోటితో తాను యావేని అని క్రీస్తు ప్రభు చెప్పాడు. ఇంకా తను యెహోవా కాదని, యావే కాదని, దేవుడు కాదని ఇంకెవరు చెప్పగలరు? నిర్గమకాండము 20వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మోషేను అక్కడ ఇజ్రాయేలీలందరి సమక్షంలో కూడా సినాయి పర్వతం మీదకు పిలవటము, అక్కడికి సినాయి పర్వతం మీదకు వెళ్ళిన తర్వాత దేవుడు తన యొక్క ఆజ్ఞలు ఇవ్వటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. 20వ అధ్యాయం 1వ వచనము, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను అని చెప్పేసి అంటాడు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. ఇక మనం 10 ఆజ్ఞలు అని చెప్పేసి అంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడి నుంచి వరుసగా కనబడుతూ ఉంటాయి. ఇందులో 10వ వచనం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 10వ వచనము 8 నుంచి చదువుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకో. రిమెంబర్ ద సబాత్ డే టు కీప్ ఇట్ హోలీ. రిమెంబర్ ద సబాత్ డే. 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతా చేయాలి. 10వ వచనంలో అంటున్నాడు, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. కొంతమంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం అంటే ఆయన అలసిపోయి రెస్ట్ తీసుకుంటాడేమో అని అంటారు. ఒకసారి ఒకరు అడిగారు, ఏమండి దేవుడు అలసిపోడు అన్నారు, మరి ఆయన రెస్ట్ తీసుకోవటం ఏంటని. ఆయన రెస్ట్ తీసుకోవటం కాదు, ఆయన అలసిపోడు అన్నటువంటి మాట నిజం. ఎందుకంటే అసలు ఆయనకు అలసిపోవటానికి మనకులాగా శరీరం లేదు కదా. శరీరాన్ని బట్టి మనం అలసిపోతాం. మీరు కావాలంటే గమనించండి, చిన్నపిల్లలు ఉంటారు, ఎగిరినోళ్ళు ఎగిరినట్టే ఉంటారు. ఉదయం లేస్తే రాత్రి నిద్రపోయేదాకా ఆడతారు, కానీ వాళ్ళు అలసిపోరు. అదే మనము మెట్లు కిందకి పైకి ఒకసారి ఎక్కితే మనం ఆయాసపడిపోతూ ఉంటాం. పిల్లల్ని మీరు చూడండి, పరిగెడుతూనే ఉంటారు, వెళ్తూనే ఎక్కుతూనే ఉంటారు, దిగుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు కాదు, ఇప్పుడు మెట్లు ఎక్కటం కాదు, ఇప్పుడు పిల్లలు ఎగిరి గంతులు వేస్తారు కదా. మనం ఎగిరామనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది? మనం ఎగిరితే మన పరిస్థితి ఏమవుతుంది? మనకు ఆయాసం వచ్చేస్తుందా వెంటనే? అదే ఒకవేళ వృద్ధాప్యం వచ్చిన తర్వాత వృద్ధులు కనుక ఎగిరితే అసలు పరిగెత్తగలరా? నేను ఒకసారి చూస్తుంటే 92 సంవత్సరాల మనిషి, మగ మనిషి, 92 సంవత్సరాలనే సౌండ్ వినగానే మీరు ఎట్లా ఊహించుకుంటారు? పరిగెత్తుకుంటా వస్తాడు అని అనుకుంటారు ఎవరైనా? అనుకోరు కదా. 92 సంవత్సరాల మనిషి స్పోర్ట్స్ సైకిల్ వేసుకొని సైక్లింగ్ చేస్తూ ఉన్నాడు, పోటీగా దూకుతున్నాడు. అసలు చూడగానే ఆశ్చర్యం వేసింది. వెంటనే ఆ వీడియో ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఆయన యవ్వనం నుంచే సైక్లిస్ట్ అట. ఇక తర్వాత ఆయన ఏం తింటాడు, ఆయన డే టు డే లైఫ్ అంటే ఉదయం ఎన్ని గంటలకు లేస్తాడు, ఎట్లా ఆయన బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆయన ఇటలీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆహారం ఏముంటుంది, ఇదంతా కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా సైక్లింగ్ అంటే చాలా ఇష్టమట. ఆయన చిన్నప్పటి నుంచి సైకిల్ దొక్కుతాడట. ఇప్పటికీ కూడా పొద్దునే లేగానే సైకిల్ వేసుకొని వెళ్ళిపోతాడట, స్పోర్ట్స్ సైకిల్ వేసుకొని. ఆ సైకిల్ యమ స్పీడ్గా దొక్కుతున్నాడు. అసలు ఆయన చూస్తే 92 సంవత్సరాలు అని అనుకోరు. మనకి 92 కాదు, 60 సంవత్సరాల్లోనే సైకిల్ ఎక్కలేరు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? సైకిల్ ఎక్కడం కాదు, నడుస్తూ పడిపోయే వాళ్ళు ఉన్నారు, కాళ్ళలో ఓపిక లేక, ఒంట్లో ఓపిక లేక. కాబట్టి మనం ఏంటంటే దాదాపుగా మన శరీరాన్ని బట్టి మనకి అలుపు అనేటువంటిది ఉంటుంది. మన శరీరాన్ని బట్టి మన శరీరం అనేటువంటి వృద్ధాప్యంలోకి వెళ్తే త్వరగా మనం అలసిపోతాం. అసలు శరీరమే లేనటువంటి వ్యక్తికి ఇంకా అలుపు ఏముంటుంది? దేవుడంటే దేవుడికి శరీరం లేదు, పిల్లల శరీరం లేదు, యవ్వనుల శరీరం లేదు, వృద్ధుల శరీరం లేదు, అసలు శరీరమే లేదు. శరీరం ఉంటే కదా అలుపు. కాబట్టి దేవునికి అలుపు లేదు.
మరి 6 రోజులు ఆయన పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అంటే విశ్రాంతి అనేటువంటి మాటకి ఏమిటంటే సీజ్ అని అర్థము, అంటే ఆగాడు అని అర్థం. మనం విశ్రాంతి అంటాం కదా, విశ్రాంతి అనేటువంటి మాటకు హీబ్రూ అర్థం ఏంటంటే సీజ్ అని, అంటే ఆగటము అని అర్థము. 6 రోజులు పనిచేసి 7వ రోజు ఆగాడు, అంతేగాని అలసిపోయాడు కాదు. మన వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అసలు విశ్రాంతి అనేటువంటి దేవుడు ఎవరి కొరకు ఇచ్చాడంటే ఆయన 6 రోజులు పనిచేసి 7వ రోజు ఎట్లాగైతే ఆగాడో మీరు కూడా 6 రోజులు పనిచేసి 7వ రోజు ఆగండి. మనకు అవసరమే. ఎందుకు అవసరం? నాన్ స్టాప్గా పనిచేస్తే ఏమవుతుంది? కొన్ని ఇట్లా చెప్తే మీకు బాగా అర్థమవుతుందేమో. ఇంజిన్ నాన్ స్టాప్గా పనిచేసాం అనుకోండి, ఇప్పుడు ఏ మోటార్ సైకిలో లేకపోతే కారో లేకపోతే ఏదో ఉంది, మీరు ఆపకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది? ఎక్కువ కాలం పనిచేస్తుంది, అంతేనా? మీకు ఒక వేడి వచ్చిన తర్వాత ఆ వేడికి ఏమవుతుందంటే వేడి కరిగిపోతుంది. మీరు ఎప్పుడైనా చూస్తారా, దూరం వెళ్ళేటువంటి ట్రావెల్స్ అంతా నైట్ టైం సాయంత్రం బస్సులు స్టార్ట్ చేస్తారు. నైట్ అంతా ప్రయాణం చేసి తెల్లారయ్యేసరికి అటువైపు వెళ్ళి పగలంతా ఆపేస్తారు, మళ్ళీ పగలెళ్ళరు. మళ్ళీ సాయంత్రం అయితే స్టార్ట్ చేస్తారు చల్లగా వాతావరణం ఉన్నప్పుడు. ఎందుకంటే టైర్ అరుగుదల చాలా తగ్గిపోతుంది, ఇంజిన్ అరుగుదల చాలా తగ్గిపోతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగా వస్తుంది. అంటే అదే కాదు, మనమైనా సరే మీరు మంచి ఎండలో మిట్ట మధ్యాహ్నం మీరు నడిచి చూడండి, చల్లగా ఉన్నప్పుడు నడిచి చూడండి. మీకు మిట్ట మధ్యాహ్నం అసలు ఎండకి వెళ్తే ఏం చేయకుండానే లోపల నుంచి మనకు చెమటలంతా కారిపోయి డిహైడ్రేషన్ అయిపోతుంది, అంటే మనం అలసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే చల్లగా ఉందనుకోండి మనము అలసిపోం. కానీ పని చేయటం వల్ల ఏమిటంటే మనలో అలుపు వస్తుంది. ఎలాగైతే ఒక ఇంజిన్ వేడెక్కిన తర్వాత చాలా ఎక్కువగా అది అరిగిపోతుందో, అందుకనే ఏం చేస్తారంటే ఇంజిన్ మీరు దూరం కనుక వెళ్ళేటువంటిది కనుక చూసినట్లయితే ఈ బండి, అంటే ఇప్పుడు కొంచెం టెక్నాలజీ మారిపోయింది, కానీ ఒకప్పుడైతే ఏం చేసేవాళ్ళు అంటే 1 గంట 2 గంటల ప్రయాణం చేయగానే ఆపేసేవాళ్ళు. ఆపేసి మళ్ళీ చల్లబడ్డ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ అది వేడెక్కిందంటే ఆపేసేవాళ్ళు, మళ్ళీ చల్లబడ్డ తర్వాత మళ్ళీ అట్లా తీసుకొని వెళ్ళేవాళ్ళు. అలా గనక చేస్తే ఇంజిన్కి లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. వేడి మీద కనుక ఇంజిన్ రన్ చేశారంటే ఆ వేడి కరిగిపోతుంది. నేను చెప్పింది మీకు బాగా అర్థమై ఉంటుంది. మన శరీరం అయినా సరే అలసిపోగానే రెస్ట్ ఇచ్చేసి మరలా పనిచేస్తే, అలసిపోగానే రెస్ట్ ఇచ్చేసి మరలా పనిచేస్తే మన ఆయుష్ పెరుగుతుంది. అలసిపోయిన తర్వాత నాకు ఓటీ చేస్తే డబ్బులు వస్తాయని నాన్ స్టాప్గా మీ శరీరాన్ని కొట్టేశారనుకోండి, కొడితే ఏమవుతుందంటే 60 ఏళ్ళు బతకాల్సింది 30 ఏళ్ళకి ఎగిరిపోతారు అంతే. ఒకప్పుడు 100 సంవత్సరాలు బతికే వాళ్ళం, ఇప్పుడు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఎగిరిపోతూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే మనకు రెస్ట్ లేదు శరీరాలకి. ఇది అవసరం అనేది దేవుడికి తెలుసు కాబట్టి ఆయన విశ్రాంతిని మన కొరకు ఇచ్చాడు. అదే చెప్తున్నాడు, 6 దినాలు నువ్వు కష్టపడి నీ పనంతా చేయాలి, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఇక్కడ ఒక విషయం మాత్రం సందర్భం వచ్చిన కాబట్టి చెప్పు ముందుకెళ్తా. ఇవాళ రేపు ఉద్యోగస్తుల పరిస్థితి ఎట్లా ఉందంటే, మనకు భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో ఒక్కరోజే సెలవు ఉంటుంది. అదేమిటి అంటే ఆదివారం సెలవు, 6 రోజులు వర్కింగ్ డేస్, అంతే కదా. వీళ్ళు ఏం చేస్తారంటే 6 రోజులు ఆఫీసుకు పనిచేసి 7వ రోజు ఇంటి కొరకు పని చేసుకుంటారు. వాస్తవంగా సెలవు అంటే ఆఫీసుకి సెలవు, కానీ శరీరానికి సెలవు లేదు. 6 రోజులు ఆఫీసు కొరకు పనిచేసి 7వ రోజు ఇంట్లో పనులన్నీ ఆ రోజు పెట్టుకొని ఆ రోజు ఇంట్లో పని చేస్తారు. అసలు ఎప్పుడు శరీరానికి మనం రెస్ట్ ఇస్తున్నాం? 7వ రోజు కనీసం క్రైస్తవులు అయితే ఏం చేస్తారంటే ఆరాధనకి వెళ్ళేటువంటి పని మీద ఉంటారు. అంటే పొద్దున లేవటం, ప్రయాణము, ఇదంతా ఉంటుంది. అందుకనే మీకు ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో వీకెండ్ అంటే 2 days హాలిడేస్ ఇస్తారు, సాటర్డే అండ్ సండే. ఒకసారి మేము మా టీచర్తో మాట్లాడేటువంటి సందర్భంలో ఒక అమెరికన్తో ఆయన అంటూ ఉన్నాడు, మాకు 2 days హాలిడేస్ కాదే, మాకు 1 day హాలిడే అని అన్నాడు. అదేంటి మీకు సాటర్డే సండే వీకెండ్ కదా అంటే, అవును సాటర్డే సండే వీకెండ్ అంటే మాకు హాలిడే సాటర్డేనే, సండే ఈజ్ అ లార్డ్స్ డే, మేము ఆ రోజు పని చేస్తాం, ఆరాధనకి వెళ్తాం కదా అని అంటున్నాడు. కాబట్టి సండే మాకు మేము పని దినంగానే ఫీల్ అవుతాం, అంటే దేవుని దగ్గరికి వెళ్ళే దినం, మా రెస్ట్ దినం కాదు, అందుకనే మాకు సాటర్డే ఇస్తారు. అదే మనం సండే అంటే ఎట్లా ఫీల్ అవుతాం? అందుకనే ప్రార్థనలకు రారు కొంతమంది. ఆ ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండేవారా, ఆ ఒక్కరోజైనా నిద్రపోనివ్వరా, ఆ ఒక్కరోజైనా అని అంటూ ఉంటారు.
కాబట్టి మనకు శరీరానికి రెస్ట్ అవసరం. కానీ శరీరము ఇవాళ రేపు కనుక చూసినట్లయితే 6 రోజులు పనిచేస్తున్నారు. పోనీ కంపెనీలలో మనం ఉద్యోగం చేసే దగ్గర 7వ రోజు సెలవిస్తే 7వ రోజైనా సరే శరీరానికి రెస్ట్ ఇవ్వట్లేదు. కంటి నిండా నిద్ర అసలు ఉండదు. ఏం చేస్తారంటే 7వ రోజంతా ఏదో పని పెట్టుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎవరినైనా గమనించండి, ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు, ఆయుష్ ఎక్కువగా ఉంది అంటే ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజం, వాళ్ళు శరీరానికి తగినంత విశ్రాంతి ఇస్తూ ఉంటారు. మంచి ఆహారం ఇవ్వటంతో పాటు శరీరానికి విశ్రాంతి ఇస్తూ ఉంటారు. మీరు ఏ మోటార్ సైకిల్ అయినా సరే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటువంటి మోటార్ సైకిల్ కారో ఉందనుకోండి, ఇంజన్లు అరిగిపోవు. దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళే అరిగిపోతాయి. నాన్ స్టాప్గా ఎవరైతే రన్ చేస్తారో ఇంజన్లు అరిగిపోతూ ఉంటాయి. మన శరీరమైనా సరే అంతే, లోపల ఉన్న గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా మనం రెస్ట్లెస్గా కనుక మనం ఉంటే మన ఆయుష్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు చెప్పాడు, ఆయన ఏమన్నాడంటే 6 రోజులు కష్టపడి నీ పనంతా చేసుకో, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనా నీ కుమారుడైనా, బాగా గమనించండి, నీవైనా నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా నీ దాసుడైనా. పోనీ పనోళ్ళకి ఏదన్నా పని పురమాయించి వస్తూ ఉంటే నో, పనోళ్ళే కూడా శరీరాలే. నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నీ పశువైన వాటికి కూడా శరీరాలే. అవి కూడా ఎక్కువ కాలం మన్నాలి అంటే, నీకు పని చేయగలగాలి అంటే వాటికి కూడా రెస్ట్ ఇచ్చే. ఒకసారి మంచి ఎండాకాలం మే నెలలో అనుకుంటాం, మేము మీటింగ్కి వెళ్తూ ఉన్నాం. బయట బాగా ఎండగా ఉంది, లోపల కారులో ఏసీ వేసుకుని వెళ్తే వాటర్ కొరకు ఆగి ఒక షాప్ దగ్గర బయట కారు డోర్ దిగానే బగ్గుంది. బాగా వేడిగా ఉంటుంది కదా, లోపలికి ఎక్కగానే పక్కన బ్రదర్ అంటున్నాడు, నిజంగానండి ఒకప్పుడు గుర్రాలు, గుర్రపు బండ్లు, జట్కా బండ్లు, ఎడ్ల బండ్ల మీద వెళ్ళేవాళ్ళు కదా, ఈ మే నెల ఎండలకి చచ్చిపోతాయండి అవి అయితే అన్నారు. ఇంత ఎండకి నడపరాటిల్ని పొద్దున్నే చల్లబోటం, రాత్రి చల్లబోటం నడుపుతున్నారు. ఇదేదో ఇంజన్లు కాబట్టి మనం వెళ్తున్నాం. అదే ఇంత ఎండకి గుర్రాన్నో లేకపోతే ఎడ్ల బండినో తీసుకెళ్తే మొరాయిస్తాయి, ఎల్లవవి. మనమైతే ఎలాగ బయటికి వెళ్ళి అమ్మో ఇంత ఎండకి నేను రాలేను బాబు అంటామో, వాటికి నోరు ఉండదు కానీ మొరాయిస్తాయి, ముందుకు వెళ్ళవు. కాబట్టి మనకేదో ఇంజన్లు ఉన్నాయి కాబట్టి వాటిని వాడుతున్నాం. కానీ అంత ఎండ గనక ఉంటే అవి కూడా శరీరాలే. పశువులు ఉన్నాయి, అవి కూడా శరీరాలే. అందుకనే మీరు పశువులను కనుక చూసినట్లయితే వాటికి ఈవేళ రేపు వాటికి కూడా మస్కిటో నెట్స్ వేస్తున్నారు, చూస్తున్నారా? పల్లెటూరులు వెళ్తే బరిగొడ్లకి మస్కిటో నెట్స్ వేసేస్తున్నారు, దోమల తెరలు. నేను ఒకసారి ఒక ఊరు వెళ్తే వాళ్ళకి లేదు దోమతెర, బరిగొడ్లకి వేస్తారు. అదేంటండి వాటికి గొడ్ల చావుడికేమో దోమతెర వేశారు, మీకు లేదంటే అమ్మో వాటికి దోమ కుడితే చాలా ₹1000 ఖర్చు అయిద్దండి అంటున్నారు. మాకేముందలే ఏం కాదు అంటున్నారు. అంటే వాళ్ళ వరకు ఏంటంటే మాకంటే కూడా అవి చాలా విలువైనవి, మాకేముంది దోమ కుడితే ఏమైంది, వాటికి దోమ కుడితే ₹1000 అయిపోతున్నాయి అని చెప్పేసి. అందుకనే ఈవేళ వాటిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. అయితే ఈవేళ జనాలకి తెలివితేటలు పెరిగి ఇప్పటికి అర్థం చేసుకున్నాడు. కానీ దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆయన విశ్రాంతి అనేటువంటిది ఎవరెవరికి అవసరం అన్నాడంటే మళ్ళొకసారి 10వ వచనము, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నువ్వైనా నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా నీ దాసుడైనా నీ దాసి అయినా నీ పశువైనా నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినా ఏ పని చేయకూడదు. అందరికీ విశ్రాంతి. వాస్తవంగా ఒకసారి ఒకరు అన్నారు, ఇవాళ క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినం లేదు కానీ అంటే పాత నిబంధనలాగా కొత్త నిబంధనలో విశ్రాంతి దినం లేదు. కానీ పాత నిబంధనలో వాళ్ళకి ఏ శరీరం ఉందో రక్తమాంసములు కలిగిన అదే శరీరం వాళ్ళు మనకు ఉంది. కాబట్టి నువ్వు ఇవాళ విశ్రాంతి తీసుకుంటే నీకు మంచిది. అందుకనే దేవుడు కూడా ఏం చేశాడంటే పగలు రాత్రి అని దాన్ని బ్యాలెన్స్ చేశాడు. ఎవరో ఒకసారి అడిగారు, సార్ 24 గంటలు దేవుడు పగలు పెడితే బాగుండేది కదా అని. మీరు స్వీడను, నార్వే అటువైపు మీరు కనుక వెళ్ళినట్లయితే, నార్వే స్వీడన్ వైపు కనుక వెళ్తే వాళ్ళకి పోలార్ నైట్స్ అని చెప్పేసి ఉంటాయి. మీరు కనుక చూసినట్లయితే వాళ్ళకి సూర్యుడు 24 అవర్స్ ఉంటాడు, చీకటి కూడా 24 అవర్స్ ఉంటుంది. వాటిని చూడటానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. నిజంగా అక్కడ 24 గంటలు సూర్యుడు ఉంటే బాగుంటుంది కదా అని ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా నేను వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను. నిజంగా వాళ్ళకి ఆ 24 గంటలు నైట్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో శరీరం వాళ్ళు చెప్తూ ఉంటారు. 24 గంటలు సూర్యుడు ఉండడు కదా, 24 గంటలు చీకటి అయిపోతే వాళ్ళకి శరీరంలో చాలా బలహీనంగా ఉంటుందంట. అది మనకు తెలియదు, ఎందుకంటే మనం ఉష్ణ దేశాల్లో ఉన్నాం.
సూర్యుడు వస్తేనే మనలో ఆ యాక్టివ్నెస్ వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆ వెలుతురులో సూర్యుడిలో ఉండండి, వెంటనే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, ఒంట్లో హుషారు వచ్చేస్తుంది. ఇంట్లో కూర్చొని నేను రాలేను బాబు, నా వల్ల కాదు బాబు అని అంటూ ఉంటారు కదా కొంతమంది, బయటికి రాగానే మళ్ళీ హుషారు వచ్చేస్తుంది. అదేంటి ఇందాడదాకా రాలేనన్నో ఇప్పుడు ఎంత హుషారు వచ్చింది అంటారు. ఆ హుషారు ఎందుకు వచ్చిందంటే ఆ బయటికి రాగానే సూర్యుడు ఎప్పుడైతే మీద పడతాడో మన బాడీ యాక్టివేట్ అయిపోతుంది, మన బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది. ఆ సూర్యుడు ఎప్పుడైతే దిగిపోయాడో మనకి సాయంత్రం నుంచి రాత్రి అయ్యేసరికి మన లోపల ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. మీకు సూర్యుడు రాగానే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, సూర్యుడు ఎప్పుడైతే తగ్గిపోయాడో మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. మీరు కావాలంటే బయటికి వెళ్ళి ఎండలో పనిచేసే వాళ్ళని చూడండి, కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏసీలో పనిచేసే వాళ్ళని చూడండి. ఈ ఎండలో ఎట్లరా బాబు పని చేస్తున్నారు అంటున్నాడు ఒకసారి ఒక ఆయన. ఎట్లా పని చేస్తున్నారంటే ఎండలోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది, ఎందుకంటే సూర్యుడితో పాటు అది వచ్చేస్తుంది. ఇంట్లో 4 గదుల మధ్యలో కూర్చుంటే రాదు. కాబట్టి దేవుడు ఆ సూర్యుడిని మనకు అందుకు ఇచ్చాడు, అందుకనే పగలు రాత్రి పెట్టాడు. పగలు నువ్వు పని చేయి, అది నీకు వర్కింగ్ కొరకు ఇచ్చాడు, రాత్రి నీకు విశ్రాంతి కొరకు ఇచ్చాడు. కానీ ఒకవేళ మనిషి దాన్ని మార్చి ఆధునిక ప్రపంచంలో మేము లైట్లు కనిపెట్టాం పట్టపగలలాగా ఉంటుందంటే పట్టపగలలాగా ఉంటుంది, కానీ పట్టపగలు కాదు. ఎందుకంటే సూర్యుడు లేడు కదా. నువ్వు లైట్ వేసుకుంటే నీకు లైట్ కాంతి వస్తుంది కానీ ఎనర్జీ రాదు అందులో నుంచి. కాబట్టి మనకు సూర్యుడితోనే వస్తుంది అది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మనిషి శరీరాన్ని డిజైన్ చేసినటువంటి తయారు చేసిన దేవునికి ఈ శరీరానికి విశ్రాంతి అవసరం అనేది ఆయనకు తెలుసు. అందుకనే ఆయన ఏం చేశాడంటే పగలను రాత్రిని పెట్టాడు. అంతేకాదు వారంలో మీరు 6 రోజులు పని చేయండి, 7వ రోజు మాత్రం విశ్రాంతి వదిలేసేయండి అని చెప్పేసి అన్నాడు. అందులో మీరు ఎవ్వరూ పని చేయొద్దు, నువ్వు నీ కుమారుడు నీ కుమార్తె నీ దగ్గర ఉన్నటువంటి దాసుడైనా దాసి అయినా పరదేశి అయినా ఎవ్వరూ ఏ పని చేయొద్దు అని చెప్పేసి అన్నాడు. అంతేకాదు వాళ్ళ పశువుల చేత కూడా పని చేయించొద్దు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ దేవుడు తెలియజేసినటువంటి మాటలో 10వ వచనం మళ్ళొకసారి గమనించండి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము అని చెప్పేసి అన్నాడు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినము అనేటువంటి మాటను మీరు గమనించినప్పుడు బట్ ద 7th డే ఈజ్ ద సబ్బాత్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్. ఆ 7వ రోజు యెహోవాకు విశ్రాంతి దినం. మీరు ఇదే మాటను సేమ్ మాటను క్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనలో క్లెయిమ్ చేస్తాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము మనం గమనించేటప్పుడు క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనము, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెలుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెనులు త్రుంచుచూ నుండిరి. ఒకనొక విశ్రాంతి దినంలో వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు శిష్యులు ఆ దారిలో వెనులు తుంచారు, ఆ పంట చేలలో ఉన్నటువంటి వెనులు. అందుకు పరిసయ్యులు చూడు విశ్రాంతి దినమున చేయకూడదు వారు ఎలా చేయుచున్నారని ఆయన్ని అడిగిరి. విశ్రాంతి దినము తుంచకూడదు కదా, తుంచటం అంటే పని. కాబట్టి ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఎట్లా చేస్తున్నారు అంటే 25వ వచనము, అందుకు ఆయన వారితో ఇట్లనెను తనతో కూడా ఉన్నవారును ఆకలి కొన్నందున దావీదుకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసింది మీరు ఎన్నడూ చదవలేదా అని అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన అక్కడ చెప్తూ ఉంటాడు. యాజకులే తప్ప వేరెవరు ఇతరులు తినకూడనటువంటి సముఖపు రొట్టెలు తనతో కూడా ఉన్నటువంటి వారు తిన్నారు. తిని కూడా వారు అపవిత్రులు కాలేదు, అంటే దేవుని ఆజ్ఞను మీరిపోయిన వాళ్ళు కాలేదు. కారణం ఏంటంటే ఆకలి అనేటువంటిది. దేవుడు అసలు ఆజ్ఞను ఎందుకు పెట్టాడు దేవుడు? కొన్ని అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఇప్పుడు మనకి ప్రభుత్వాలు ఉంటాయి. ప్రభుత్వాలు చట్టాలు ఎందుకు చేస్తాయి? చట్టం అంటే ఆజ్ఞే. చట్టాలు ఎందుకు చేస్తాయి? ఉదాహరణకి ఇటువైపు బాగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, 1 వే పెడదామని 1 వే పెట్టారు. 1 వే పెట్టిన తర్వాత ఇక 1 వే కదా, ఎవడో ఎదురురాడు కదా అని బాగా హై స్పీడ్లో వెళ్ళి అంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకోండి. ఏం చేస్తారు ఇప్పుడు? అసలు చట్టం చేసేదే ఎందుకు? మంచి కొరకు చట్టం చేస్తారు. అయితే ఇప్పుడు ఆ చట్టం అనేటువంటిది మంచిని తీసుకొని రావాలి, అవుట్కమ్ అనేటువంటిది మంచి రావాలి, అంతే కదా, మంచి కొరకే కదా. చట్టం ఉన్నది దేనికి అంటే మేలు కొరకు ఉంది. అంతేగాని ఇప్పుడు ఆ చట్టం ఉంది కదా అని చట్టము మేలు చేయలేకపోతే చట్టానికి సవరణలు చేస్తూ ఉంటారు, అంతే కదా. అందులో నుంచి మేలు బయటికి రావాలి.
వాస్తవంగా ఇప్పుడు మనం గమనించేటువంటి మన ప్రభుత్వం చేసేటువంటి చట్టాలన్నీ కూడా మన సమాజ శ్రేయస్సు కొరకే చేస్తూ ఉంటారు. అంటే నిజంగా ఆ మంచి బయటకు వస్తుంది అనేటువంటిది వేరే విషయం. ఏంటంటే చట్టము ప్రతిదాన్ని కూడా మిస్యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఏమిటి అంటే విశ్రాంతి దినం ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసాం. విశ్రాంతి దినం ఇచ్చింది మన శరీరానికి విశ్రాంతి ఇచ్చి తద్వారా మనకు మేలు కలగాలి అని దేవుడు విశ్రాంతి దినం ఇస్తే, విశ్రాంతి దినం నువ్వు ఏ పని చేయకూడదు, ఆకలి అయితే కూడా కింద పడి చచ్చిపోగానే నువ్వు వెన్నులు దుంచకూడదు, నువ్వు తినకూడదు అంటే చచ్చిపోవటానికా దేవుడు విశ్రాంతి దినం ఇచ్చింది? బతకండి బాబు అని చెప్పేసి మన మంచి కొరకు విశ్రాంతి దినం ఇస్తే చివరికి వీళ్ళు ఎట్లా అయిపోయారంటే, అంటే లీగలిస్టులని అంటూ ఉంటారు కదా, ఎట్లా అయిపోయారంటే ఆజ్ఞ, చచ్చిపోతే చచ్చిపోగానే ఆజ్ఞ పాటించు. మొన్న కొన్ని రోజుల క్రితం ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను అమెరికా వెళ్ళానండి. ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు ఒక పెద్ద సేవకుడిని, చాలా వృద్ధుడిని కలవటానికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఆత్మీయంగా ఎంత ఎదిగానో నాకు ఒక ప్రశ్న వేశాడు ఆయన. నేను ఒక ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పు అన్నాడట. అడగండి అని అంటే, నువ్వు ఆదివారం ఆరాధనకి బయలుదేరి వెళ్తున్నావు నీ కారులో. వెళ్ళేటువంటి సందర్భంలో రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి పడిపోయాడు. నువ్వేం చేస్తావు? ఆరాధనకి టైం అవుతుంది, నేను అసలు ఇప్పుడు దిగటానికి కూడా నాకు అవకాశం లేదు అని నువ్వు వెళ్ళిపోతావా? నువ్వేం చేస్తావు? నీకు ఆరాధనకు బాగా టైం అయిపోయింది, ఆల్రెడీ నువ్వు కొంచెం లేట్లో ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగాడు. అడిగితే ఆయన ఖచ్చితంగా నేను ఆ మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి తర్వాత నేను ఆరాధనకి బయలుదేరుతాను అంటే, అయితే నువ్వు ఆత్మీయంగా ఎదిగావన్నాడంట. దేవుడు అక్కడ ఒక ప్రాణం గాలికి వదిలేసి నువ్వు వచ్చి నన్ను ఆరాధించు అని చెప్పేసి అనలేదు. ఎందుకంటే దేవుడు చేసే ప్రతిదీ మానవుల శ్రేయస్సు కొరకు చేస్తాడు. మనిషి చివరికి లీగలిస్ట్ అయిపోయి ఎవడు చచ్చినా నాకు అనవసరం అండి, నేనైతే ఆగను, నాకు దేవుడు కావాలి. బాబు అసలు దేవుడు ఉన్నదే ఎందుకు? మన మేలు కొరకు దేవుడు ఉన్నాడు. అంటే ఆరాధన పక్కన పెట్టమని అనటం లేదు, ఆరాధనకి ముఖ్యత్వం లేదని అనటం లేదు. కానీ మనిషి ఆజ్ఞను అర్థం చేసుకునేటప్పుడు మానవుల మేలు కొరకు దేవుడు ఉన్నాడు. అంటే ఆరాధన పక్కన పెట్టమని దాని ఉద్దేశం కాదు. మీకు సేమ్ ప్రిన్సిపల్ మత్తయి సువార్తలో చెప్తాడు. నువ్వు నీ దేవుని దగ్గరకు బలి తీసుకొని వెళ్ళేటప్పుడు నీ సహోదరునితో నీకు ఏదైనా కానీ సమాధానం లేదనేటువంటి జ్ఞాపకం వస్తే ఏం చేయమంటాడు దేవుడు? నీ బలిని పక్కన పెట్టి ముందెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అంటాడు. బలి అంటే ఆరాధన. అంటే ఆరాధనకి వచ్చేటప్పుడు ముందు నీ సహోదరునికి నీకు మధ్య సమాధానం లేదు అంటే ముందు సమాధానం, తర్వాత వచ్చి నన్ను ఆరాధించు. కానీ ఈరోజు మనిషి ఏమైపోయాడంటే మనిషికి మేలు చేసేదంతా వదిలేసి ముందు నాకు దేవుడు అని అంటారు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఏమని అంటూ ఉంటాడంటే, కంటికి కనబడేటువంటి మనిషిని నువ్వు ప్రేమించలేకపోతే కనబడిన దేవుడిని ఎట్లా ప్రేమిస్తావు? కంటికి కనబడేటువంటి సాటి మనిషిని నువ్వు ప్రేమించలేకపోతే ఇంక నువ్వు దేవుడిని ఏం ప్రేమిస్తావు? ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రేమించలేం. ఈరోజు సమాజంతో ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే, మాకు దేవుడు 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 అని ఎప్పుడైతే పక్కన వాడిని గాలికి వదిలిపెట్టేశారో, పక్కన వాళ్ళను ప్రేమించలేనటువంటి చూడలేనటువంటి ఒక మనిషి దేవుడిని కూడా ప్రేమించలేడు, చూడడు. కాకపోతే ఏంటంటే వట్టి మాటే అదంతా కూడా. ఈవేళ చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళే ఉద్దేశం ఏమిటి అంటే, దేవుని దగ్గరికి లాభం కొరకు వెళ్తున్నారు. నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా కుటుంబం దీవించు, ఉద్యోగం ఇవ్వు, చదువు ఇవ్వు, అప్పులు నే డబ్బులు ఇవ్వు అని అడగటానికి లాభం కొరకు వెళ్తున్నారు, కానీ ఆయన మీద ప్రేమతో వెళ్ళటం లేదు. కాబట్టి నిజమేమిటి అంటే, విశ్రాంతి అనేటువంటిది దేవుడు, ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశమో దేవుడు మానవుల యొక్క మేలు కొరకు ఇచ్చాడు. కానీ చివరికి అది ఏమైపోయిందంటే, వెళ్తూ వెళ్తూ దారిలో వెన్నులు దుంచుతున్నారు. అదేమి ఎకరాలు కోసేసి ఆ రోజు పని చేయట్లేదు. నోట్లో ఆకలేసి 4 వెన్నులు దుంచుకుంటుంటే ఈలోపు పరిసయ్యులు వచ్చేసారు, లీగలిస్టులు వచ్చారనమాట. వచ్చి వాళ్ళు అంటున్నారు, 2వ అధ్యాయం 27వ వచనం, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడలేదు అని క్రీస్తు ప్రభు చెప్పాడు. విశ్రాంతి దినము చేయకూడదు ఎట్లా చేస్తున్నారు నీ శిష్యులు అంటే, అప్పుడు క్రీస్తు ప్రభు అన్నాడు, విశ్రాంతి దినం మనుషుల కొరకు నియమించబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడలేదు. ఇక్కడ ఒక గొప్ప మాట చెప్తూ ఉన్నాడు, 28వ వచనము, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. ఈ మాట మీకు అర్థమైందా? మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు. విశ్రాంతి దినానికి ప్రభు అంటే, ఉదాహరణకి మీరు సార్ ఇది 1 వే నండి వెళ్ళకూడదు అని సీఎంకి చెప్తారా?
సీఎం కార్ వెళ్తుంది అనుకోండి, క్యాన్వాయ్ వెళ్తుంది అనుకోండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ సార్ ప్లీజ్ ఆగండి, ఇది వన్ వే అండి, ఇటువైపు వెళ్ళకూడదు అంటాడా? అనరా? ఆయనకు ఉండదు ఆ రూలు. ఎందుకు ఉండదు ఆయనకి? ఎందుకంటే ఆయనే రూల్ చేసేది ఆయన కాబట్టి ఆయనకు ఆ రూల్ వర్తించదు. అది కింద వాళ్ళకే వర్తిస్తుంది కానీ ఆయనకు ఆ రూల్ వర్తించదు. అంటే ఇక్కడ మనం లోకంలో కనుక చూసినట్లయితే మనుషులందరూ ఒకటే అని అంటూ ఉంటాం, కానీ చట్టాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ చట్టాన్ని చేసేటువంటి వాళ్ళు దాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేవుడిని కనుక మనం గమనించినట్లయితే దేవుడి ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడు, నువ్వెందుకు లోబడవు, విశ్రాంతి దినం కదా అని ఆయన అడగకూడదు. ఎందుకు అడగకూడదంటే ఆయన విశ్రాంతి దినానికి ప్రభు, అంటే విశ్రాంతి దినానికి పైన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి నువ్వెందుకు లోబడవు అని ఆయన అడగకూడదు. ఈ మాట చెప్పినప్పుడు యూదులకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది, ఏంటి ఈయన విశ్రాంతి దినానికి ప్రభువా అంటే ఈ ఆజ్ఞ చేసింది ఈయనేనా? ఆజ్ఞ ఎవరు చేశారు? ఈ ఆజ్ఞలన్నీ ఎవరిచ్చారు? సీనాయి పర్వతం మీద దేవుడు ఇచ్చాడు. అంటే క్రీస్తు ప్రభు చెప్పకనే ఏం చెప్పాడు? నేను విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాను, అంటే ఈ విశ్రాంతి దినం ఇచ్చినోడినే నేను పో అన్నాడు. ఇచ్చినోడినే నేను అంటే దాని అర్థం ఏంటి? వాస్తవంగా క్రీస్తు ప్రభు నేరుగా చెప్పాడని అంటారు, కానీ ఇది నేరుగానే చెప్పాడు. అర్థమైతే విశ్రాంతి దినాన్ని ఇచ్చిందే నేను పో అన్నాడు. నువ్వెందుకు లోపట్టలేదు అని అంటే ఇచ్చిందే నేను. అసలు నేను ఎందుకు ఇచ్చానంటే విశ్రాంతి దినం మనుషుల కొరకు ఉంది కానీ మనుషులు దాని కొరకు లేరు, నేను అట్లా చేయలేదు దాన్ని ఇల్లు అన్నాడు. కానీ ఇది చదివిన తర్వాత కూడా ఈవేళ వాళ్ళకి అంటే క్రీస్తు ప్రభువేనా దాన్ని ఇచ్చింది అనేటువంటిది అర్థం కాదు. ఇవాళ చాలామంది యొక్క సమస్య ఏమిటి అంటే బైబిల్ని చదువుతూ ఉన్నారు కానీ 2 రెళ్ళు 4, 3 రెళ్ళు 6, 4 రెళ్ళు 8 అని ఎక్కాల పుస్తకం చదివినట్లుగా బైబిల్ని ఉదయం ఒక అధ్యాయం, సాయంత్రం 6 అధ్యాయం, లేకపోతే ఉదయం ఒక అధ్యాయం, ఉదయం 4 వచనాలు, సాయంత్రం 4 వచనాలు చదివితే బాగా నిద్రపట్టి ఆరోగ్యం బాగుండిద్దని చదువుతారు. అదేదో పొద్దున్నే లేసి కొంచెం కషాయం తాగితే ఆరోగ్యం బాగున్నట్టు కషాయంతో పాటు 4 వచనాలు కూడా చదివితే ఆరోగ్యం బాగుంటుంది, దేవుడు దీవిస్తాడు అన్నట్టుగా చదువుతున్నారు. కానీ ఇందులో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకునే దాని కొరకు చదవటం లేదు. కాబట్టి పాత నిబంధనలో మనం గమనించేటప్పుడు ఏదైతే విశ్రాంతి దినాన్ని ఆయన మాట్లాడాడో అది యెహోవాకు విశ్రాంతి దినమో అని చెప్పాడు. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు అంటూ ఉంటాడు, ఆ విశ్రాంతి దినానికి నేను ప్రభువునై ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. ఈ 2 మాటలను దగ్గర కనుక పెట్టి చూస్తే అక్కడ కనబడినటువంటి ఆ వ్యక్తి ఈయనే. కాబట్టి క్రీస్తు ప్రభు యెహోవానా అనేటువంటి ఆ ప్రశ్న ఈవేళ కొంతమందికి తలెత్తుతూ అసలు ఆయన యెహోవాగా జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ బైబిల్ కనుక గమనించినట్లయితే పాత నిబంధనలో యెహోవా కొరకు ఏ విషయాలైతే చెప్పబడ్డాయో ఆ విషయాలు క్రీస్తు ప్రభు నేరుగా క్లెయిమ్ చేశాడు, ఆయనలో నెరవేరినటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకా మనం కొన్ని సందర్భాల్లో చూసామో క్రీస్తు ప్రభుని ఆయన్ని యెహోవాగా నేరుగా చెప్పినటువంటి ప్రవచనాలను మనం గమనించాం. యెషయా ప్రవక్త అయితే ఇతర ప్రవక్తలు అయితే ఆ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు ప్రభులో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 31వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 13వ వచనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 31వ అధ్యాయము నిర్గమకాండము 13వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి, మిమ్మను పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకు మీకు గుర్తగును. మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అంటే ఇశ్రాయేలీలను పరిశుద్ధపరిచేటువంటిది నేనే, మిమ్మల్ని పరిశుద్ధపరిచేటువంటి యెహోవాను నేనే అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీల్ని పరిశుద్ధపరిచేది ఎవరు అంటే యెహోవా. ఇక్కడ నేరుగా చెప్పాడు, ఇశ్రాయేలీల్ని పరిశుద్ధపరిచేది యెహోవా. మీరు క్రొత్త నిబంధనలో గమనించేటప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక గమనించినప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రభు ఆయన ఎట్లా అయితే ఆ విషయాన్ని తెలియజేశాడో సేమ్ అది క్రీస్తు ప్రభులో నెరవేరినట్లుగా చెప్తూ ఉంటాడు. అంటే క్రీస్తు మనల్ని పరిశుద్ధపరిచేటువంటి వాడు అని కొరింథీయులకు రాస్తూ ఉంటాడు. ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని కనుక గమనించినట్లయితే వాళ్ళు పరిశుద్ధత అనేటువంటి విషయాన్ని ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఇక్కడ పత్రికను రాస్తూ క్రీస్తు ప్రభు ఎట్లా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. క్రీస్తు పరిశుద్ధపరచటం మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో మనం గమనించేటప్పుడు ఆయన రక్తం ద్వారానే మనం కడగబడుతున్నామో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు నేరుగా. అంటే పాత నిబంధనలో ఏదైతే చేశాడో
కృత నిబంధనలో అది క్రీస్తు ప్రభులో నెరవేరుతుంది. 11వ అధ్యాయము మనం గమనించినప్పుడు 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరాన్ని గూర్చి రక్తాన్ని గూర్చి అపరాధి అవుతాడు అని అంటున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెని తిని దానిలోని త్రాగాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దానిలోని త్రాగాలి. ప్రభు శరీరం అని వివేచించకుండా తిని త్రాగేవాడు తనకు శిక్ష కలగటానికే త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. 31వ వచనమో, అయితే మనల్ని మనమే విమర్శించుకున్న యెడల తీర్పు పొందమో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే పై వచనాలన్నింటినీ కూడా మనం గమనించేటప్పుడు మనం ఎట్లా పరిశుద్ధపరచబడుతున్నామో అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి వాళ్ళే. పాపంలో ఉన్నటువంటి మనము ఎట్లా పరిశుద్ధపరచబడ్డామో, మనం పరిశుద్ధపరచబడటానికి కలిగినటువంటి కారణం ఏంటి, ఎవరు పరిశుద్ధపరుస్తున్నారు? పాత నిబంధనలో అయితే ఇజ్రాయేలీని మిమ్మల్ని పరిశుద్ధపరిచేటువంటి యెహోవాను నేనే అని చెప్పేసి అన్నాడు. క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఉన్నారు. ఎవరు వాళ్ళని పరిశుద్ధపరిచారు? అపోస్తుల కార్యగ్రంథమో మనం గమనించేటప్పుడు అననీయ వచ్చి అక్కడ సౌలుతో మాట్లాడేటువంటి సందర్భంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం మనం గమనించేటప్పుడు అననీయ వచ్చి సౌలుతో చెప్తూ ఉంటాడు, గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకో అని చెప్పేసి అన్నాడు. బాప్తీసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క రక్తం అనేటువంటిది మన పాపాలను కడిగి వేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనమందరము కూడా పరిశుద్ధులుగా చేయబడ్డాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి కూడా తెలియజేస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 2వ వచనంలో అంటూ ఉంటాడు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. పాత నిబంధనలో ఇజ్రాయేలీలను పరిశుద్ధపరిచేది ఎవరు అంటే యెహోవా. ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి మనల్ని మన పాపాలను పరిశుద్ధపరిచింది ఎవరు అంటే క్రీస్తు ప్రభు. అంటే పాత నిబంధనలో యెహోవాకు ఏ విషయం అయితే క్లెయిమ్ చేయబడిందో అదే విషయమో క్రీస్తు ప్రభు ఈరోజు మనల్ని చేస్తూ ఉన్నాడు. అని దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసరు లేదంటే ఒక ఎస్పీ తీసుకునే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు అనుకోండి, లేదంటే ఎస్పీ ఆయన లేదంటే ఒక కలెక్టర్ సంతకం పెట్టాల్సిన ఫైల్లో ఒక వ్యక్తి సంతకం పెట్టాడు అనుకోండి, సంతకం పెడితే అది చెల్లింది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు సంతకం పెడితే పాస్ అవుతుందండి అని అన్నారు. ఒక వ్యక్తి వచ్చేసి అక్కడ సంతకం పెట్టేసి ఓకే తీసుకొని వెళ్ళిపోండి అంటే ఎస్ఆర్ అని పట్టుకెళ్ళిపోయారు. ఆయన ఎవరై ఉండాలి? ఖచ్చితంగా ఆ వ్యక్తి అయి ఉండాలి, లేకపోతే అది అవదు కదా. ఇక్కడ మీరు గమనించండి, మనుషుల్ని పరిశుద్ధపరిచేది ఎవరంటే దేవుడే. దేవుడు తప్ప ఎవరు చేయలేరు. పాత నిబంధనలో మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని అన్నాడు. అది ఇజ్రాయేలీలకు బాగా తెలుసు, దేవుడే కదా పరిశుద్ధపరచాలని. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనం చదివేటువంటిది ఏంటంటే నేరుగా మనల్ని పరిశుద్ధపరుస్తుంది ఎవరు అంటే క్రీస్తు ప్రభు. అంటే క్రీస్తు ప్రభు ఎవరై ఉండాలి? దేవుడు తప్ప వేరొకరు ఎవరు కూడా చేయలేరు. దేవుడు తప్ప ఎవ్వరు కూడా మనల్ని పరిశుద్ధపరచలేరు. ఆ పవిత్రత అనేటువంటిది మానవులకు ఇవ్వలేరు. కాబట్టి ఇక్కడ పెద్ద సమస్య ఏమిటి అంటే క్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి క్రీస్తు ప్రభు భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. అవును, ఒక మనిషి ఎట్లాగా మరొక మనిషిని పవిత్రపరుస్తాడు? ఆయన రక్తం ద్వారా మనం ఎట్లా పవిత్రులం అవుతామంటే నిజమే, ఆయన కేవలం మనిషే గనక అయితే ఆయన మనల్ని పవిత్రపరచలేడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన పాత నిబంధనలో ఇజ్రాయేల్ను పరిశుద్ధపరిచినటువంటి యెహోవా అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. దీన్ని బట్టి ఆయన ఏమవుతాడు అంటే ఆయన ఖచ్చితంగా దేవుడు అవుతాడు. దేవుడు తప్ప మరొక అవకాశం అనేటువంటిదే లేదు. ఇక మనకు ప్రకటన గ్రంథంలో బాగా తెలిసినటువంటి వచ్చిన భాగం ఏమిటి అంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని క్రీస్తు ప్రభువుకి పేరు. ఈరోజు ఎవరైనా సరే ప్రభువులకు ప్రభు అనగానే వెంటనే గుర్తొచ్చేది ఏమిటి? ఎవరు గుర్తొస్తారు? రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని అన్నారనుకోండి, వెంటనే మీకు ఎవరు గుర్తొస్తారు?
ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం మనం గమనించేటప్పుడు, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. క్రీస్తు ప్రభు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ మాట మనకు కొత్త ఏం కాదు. అయితే ఇజ్రాయేలీలకు వాడుకలో ఉన్నటువంటి వాళ్ళకి బాగా పరిచయమైనటువంటి మాట ఒకటి ఉంటుంది. మనం ఎలాగైతే రాజులకు రాజు అనగానే వెంటనే క్రీస్తు ప్రభు గొర్రెపిల్ల అని అంటామో, ఇజ్రాయేలీలు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనగానే వాళ్ళు ఎవరు చెప్తారు? ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరంప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైనటువంటి దేవుడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనము, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమప్రభు అయి ఉన్నాడు. పరమదేవుడు, పరంప్రభు అంటే పరమ పవిత్రమైనది, లేకపోతే పరమ అని అన్నాం అనుకోండి. పరమ అంటే పరమదేవుడు అని అంటున్నాడు, పరమ ప్రభువు అని అంటున్నాడు. మేము ఎప్పుడు కూడా బైబిల్ స్కూళ్ళలో చెప్తూ ఉంటాం, ఎప్పుడైనా తెలుగు అర్థం కాకపోతే చేయాల్సింది ఏమిటి అంటే ఇంగ్లీష్కి వెళ్ళి చదువుకోవాలి. తెలుగు డిక్షనరీ తీసుకోవటం కాదు. తెలుగే అర్థం కాకపోతే తెలుగు డిక్షనరీ కూడా పెద్దగా అర్థం కాదు మనకి. మనం నమ్మలేనటువంటి విషయం ఏంటంటే ఒక్కోసారి మనకు తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా అర్థం అవుతుంది. ఆశ్చర్యపోద్ది ఎవరు. తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ వస్తే కాదు, ఇంగ్లీష్ రాకపోయినా కూడా అంతంత మాత్రం ఇంగ్లీష్ వస్తే కూడా. కావాలంటే చూడండి, పరమదేవుడు, పరంప్రభు బాగా అర్థం కాకపోతే ఇంగ్లీష్లో ఏముందో చెప్తాను, చదువుతాను. ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ గాడ్స్. పరమదేవుడు అంటే గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన దేవుళ్ళకు దేవుడు, ఆయన ప్రభువులకు ప్రభు. దాన్ని తెలుగులో ఏమని తర్జుమా చేశాడు? పరమదేవుడు, పరమప్రభు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అదేదో దేవుళ్ళకు దేవుడు అని రాస్తే బాగుండేది కదా అని. బాగుండేది, మీకు నాకు అంత తెలుగు రాదని ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకి తెలియక అట్లా రాశారు. వాస్తవంగా పరమదేవుడు, పరమప్రభు అంటే కూడా దానికి అర్థం అదే. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మనకి చక్కటి తెలుగు అర్థం కాదు, వాడుక భాషలో తెలుగు అయితే అర్థమవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ మళ్ళీ బాగానే మనకు అర్థమైంది. ఏమని అన్నాడంటే గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, అంటే దేవుళ్ళకు దేవుడు, ప్రభువులకు ప్రభు. అంటే ఇజ్రాయేళ్ళకు వెంటనే దేవుళ్ళకు దేవుడు అంటే దేవుళ్ళకు మించిన ఆయన, ప్రభువులకు మించిన ఆయన, సుప్రీం ఎవరు అంటే వెంటనే వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే యెహోవా. క్రొత్త నిబంధన గ్రంథంలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా క్రీస్తు ప్రభువును మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. అంటే మీరు బైబిల్ని చాలా జాగ్రత్తగా కనుక చదివితే పాత నిబంధనలో యెహోవా 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 అని ఏ క్లెయిమ్ అయితే చేశారో అదంతా కూడా క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభువులో అదంతా కూడా కనబడుతూ ఉంటుంది. దీన్ని బట్టి క్రీస్తు ప్రభు మనకి ఏమర్థమవుతాడు అంటే క్రీస్తు ప్రభు ఆయన దేవుడు. పాత నిబంధనలో ఏదైతే తండ్రి అని మాట్లాడుతున్నారో, ఆయనకి ఏ అర్హత అయితే ఉంది, ఏ శక్తి అయితే ఉందని అంటున్నారో అదే శక్తి, ఇంకా చెప్పాలంటే కొంచెం తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా అదే సమానమైనటువంటి శక్తి ఆయనలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి క్రీస్తు ప్రభు మనకు ఖచ్చితంగా మనం దేవునిగా అర్థం చేసుకొని ఆయనలో ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్ని బాగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు క్రీస్తు ప్రభువుని 1% కూడా తృణీకరించలేరు. ఒకసారి కొంతమంది ఉంటారు క్రీస్తు ప్రభువుని గురించి తూలనాడేటువంటి పరిస్థితిలో మీరు ఎప్పుడైనా సరే చాలా చెడ్డ మాట లేదంటే భయంకరమైనటువంటి మాట మీరు ఏదైనా సరే వినాల్సి వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? భయంకరమైనటువంటి మాట మీరు వినాల్సి వస్తే మీరు ఏం చేస్తారు? పోనీ వినకూడనటువంటి మాట మీరు వినాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోరా? ఒకసారి చెడ్డ మాటలు వినేటప్పుడు 2 చెవులు ఇలా మూసుకుంటాం. నా వల్ల కాదు బాబు, నాకు చెప్పొద్దు అసలు ఇలాంటి మాట అని. ఒకసారి ఒక వ్యక్తి అలాగనే క్రీస్తు ప్రభువుని గురించి ఆయన దేవుడు కాదు, దైవత్వం లేదు ఇలాంటివి చెప్తుంటే 2 చెవులు మూసుకొని ఇంకా ఆపేసేమన్నాడు. నేను వినలేను, నేను భరించలేను, వెళ్ళిపో అని. గత వారం కూడా మేము ఒక మీటింగ్కి వెళ్ళాం.
వెళ్తే ఒక వ్యక్తి ఇలానే వచ్చి నా పక్కన కూర్చొని ఇలానే క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతుంటే నేను ఒకటే మాట చెప్పాను, దయచేసి లేచి వెళ్ళిపోండి, నేను మీతో మాట్లాడినాను. యేసుక్రీస్తు ఆయన నోటితో అన్నాడు, యేసుక్రీస్తు దేవుడు కాదంటాడు. దేవుడు అంటే ఎవరో అన్నాను. సార్ దేవుడు అంటే సృష్టికర్త అండి అని అన్నాడు. అదే మాట మీద ఉంటారుగా అంటే, అవునండి దేవుడు అంటే సృష్టికర్త అన్నాడు. యోహాను 1:1-3 చదవండి అన్నాను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవుడంటే సృష్టికర్త. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఎవరి వల్ల కలిగింది? యేసుక్రీస్తు వల్ల కలిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు మీరన్న మాటను బట్టి ఏమిటి అంటే ఆయన దేవుడు అనబడతాడు సార్ అన్నాడు. నేను చెప్పాను, దయచేసి ఇంకా మీరు లేచి వెళ్ళిపోండి, చిలక పలుకులు పలకొద్దు నా దగ్గర అని. చిలక పలుకులు అంటే చిలక ఉంటుంది, ఆ చిలకి ఏదైతే నేర్పిస్తామో అదే పలుకుతుంది, కొత్త మాటలు ఏమి రావు దానికి. అలాగనే మీకు ఎవరో నేర్పారు ఈ పలుకు, ఆ పలుకే పలుకుతున్నారు, కానీ మీరు బైబిల్లో చూసి నేర్చుకొని పలికే పలుకు కాదు. ఎవరో నేర్పిన ఆ చిలక పలుకులు పలకొద్దు, బైబిల్ని కళ్ళతో చూడండి దయచేసి. ఇప్పుడు మీరు అన్నారు దేవుడు అంటే సృష్టికర్తని, మరి యేసుక్రీస్తు సృష్టినంతా చేసిన సృష్టికర్త అయితే ఆయన దేవుడు అవ్వడా? ఎందుకు మనోనేత్రాలు ఇంత గుడ్డివైపోయినాయి? కాబట్టి ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, కొందరు పరిస్థితి క్రీస్తుని గురించి ఇలాగ చెడ్డ మాటలు మాట్లాడేటువంటి మాటలు ఎప్పుడైతే మన చెవుల్లోకి వస్తున్నాయో ఇంకా మనం వాటిని వినలేం, భరించలేం. కాబట్టి క్రీస్తుని గురించి చాలా ద్వేషించేటువంటి ఆ పరిస్థితులను అపవాది ఇప్పుడు మనుషుల్లో రెచ్చగొడుతూ ఉన్నాడు. అది కూడా ఆ విద్వేషం ఎవరిలో అంటే క్రైస్తవుల్లో రెచ్చగొడుతూ ఉన్నాడు. ఆ క్రైస్తవుల్లో విద్వేషాన్ని ఆయన బాగా పెంచుతూ ఉన్నాడు. ఈరోజు నిజంగా ఒకసారి ఒకరు అడుగుతూ ఉన్నారు, ఏమండి క్రీస్తు ప్రభు ఆయన సిలువలో చనిపోయి ఆయన రక్తం గారిస్తే ఆయన మీద ద్వేషం చూపించటం ఏంటండి వీళ్ళు? ఆయన దేవుడు కాదు, అలా కాదు, ఇలా కాదని ఆయన అగౌరవపరచడం ఏంటి, అవమానించటం ఏంటి? మరి అంతా ఆయన్ని అవమానించే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అసలు ప్రార్థనకి? ఎందుకు మేము క్రైస్తవులని అంటున్నారు? ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు? అసలు క్రైస్తవుడు అంటేనే ఆయన పేరు, క్రీస్తుని బట్టి. ఆయనకే తావు లేకపోతే, ఆయనకే మర్యాద ఇవ్వనప్పుడు ఎందుకు వాళ్ళు క్రైస్తవులుగా ఉంటారు? కాబట్టి ఈరోజు మనం గుర్తించవలసింది ఏమిటంటే, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మనం గుర్తించి ఆయన దైవత్వాన్ని మనం అంగీకరించలేకపోతే మన క్రైస్తవ్యం అనేటువంటిది చాలా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు ఏమిట హెచ్చరిక అంటే, అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ కొరింథీ పట్టణంలో ఒక మాట చెప్తూ ఉంటాడు. 12వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 12వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరాల గురించి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. మీరు అన్యులై ఉన్నప్పుడు మోగ విగ్రహాలను ఆరాధించుటకు ఎటుబడిన అటు నడిపింపబడితేరని మీకు తెలియను. 3వ వచనం జాగ్రత్తగా మీరు గమనించండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తును అంగీకరించగలగాలి అంటే పరిశుద్ధాత్మ వలన అవుతుంది. లేకపోతే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడు. అంటే యేసుక్రీస్తును తృణీకరించే పని చేయడు. కాబట్టి ఎవడైనా తృణీకరించేటువంటి పని చేస్తున్నాడు అంటే వాడు దేవుని సంబంధి కాదు. కాబట్టి ఒకడు దేవుని సంబంధ కాదా అనేటువంటిది మనకి ఎట్లా అర్థమవుతుందంటే, క్రీస్తుని తృణీకరిస్తున్నాడు అంటే పైకి ఒకవేళ క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ కూడా వాడు దేవుని సంబంధి కాదు. మరొక రకంగా చెప్పాలంటే గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తోడేళ్ళు ఏం చేస్తాయంటే ప్రమాదకరమైనటువంటి జీవులు, అవి ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాయి, మందను చంపేస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మన ఆత్మలు కూడా పాడైపోవటానికి ఇటువంటి పరిస్థితులు అనేటువంటి అపవాది కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభుని గురించి అనేక విషయాలు మీరు అధ్యయనం చేసి ఆయన మీద మన జీవితాలు కట్టుకొని మన కుటుంబాలు కట్టుకున్నట్లయితే మనం నిలబడేటువంటి పరిస్థితి ఉంది. పునాదులే సరిగా లేకపోతే పైన ఎంత పెద్ద కట్టడం కట్టినా కానీ పునాదులు బలహీనంగా ఉంటే అది కూలిపోతుంది. పైన పడినటువంటి ప్రయాస అంతా కూడా వృధానే. కాబట్టి బలమైనటువంటి పునాదులు ఎలాగైతే నిర్మాణానికి అవసరమో క్రైస్తవ జీవితానికి కూడా క్రీస్తుని గూర్చినటువంటి అవగాహన అనేటువంటిది చాలా చాలా అవసరం.
కాబట్టి దేవుని చిత్తం అయితే రాబోయేటువంటి రోజుల్లో మీరు మీ కుటుంబాలు ముఖ్యంగా పిల్లలకు ఈ విషయాలు నేర్పవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తుని తృణీకరించేటువంటి మనస్సు మనలో ఎవరిలో కూడా ఉండకూడదు. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన మనల్ని చేశాడు. మనల్ని పాపంలో నుంచి విమోచించింది, పరిశుద్ధులుగా చేసింది కూడా ఆయనే. ఆయనకి లేనటువంటి అర్హత ఏమీ లేదు. పాత నిబంధనలో తండ్రి అని ఏ అర్హతలు అయితే అన్నీ కనబడతాయో, ఏ శక్తి సామర్థ్యాలు అయితే ఆయనలో కనబడతాయో, బైబిల్ని జాగ్రత్తగా చదివితే ఆ విషయాలన్నీ కూడా ఆయనలో కనబడతాయి. ఆయన ఎలాగైతే యావే అని చెప్పేసి అంటూ ఉన్నారో, నేను యావేని అని నేరుగా ఆయన చెప్పాడు. నేరుగా, అందులో ఎలాంటి డొంక తిరుగుడు కూడా లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు ఎక్కడైనా తాను దేవుడని చెప్పుకున్నాడా అంటే ఒకటి కాదు, చాలా సందర్భాల్లో వాళ్ళు నేరుగా అంటారు. కానీ నేరుగా అంటే ఏంటి? నేను యావేని అన్నాడు, నేరుగా కాదా? ఇంకంతకంటే నేరుగా అన్న కావాలా? నేను యావేని, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను, నేను ఉన్నవాడిని అని చెప్పాడు. అంతకంటే నేరుగా ఏముంటుంది? కాకపోతే ఏంటంటే వాళ్ళకి యావే అంటే ఏంటో తెలియదు. ఒకసారి ఒక ఆయన అన్నట్టు, ఆయన తను యావే అన్నాడు కానీ దేవుడు అనలేదుగా అన్నాడు. నేను చెప్పాను, ఫస్ట్ దేవుడు అనేటువంటి మాటను నువ్వు స్టడీ చేయి. యావేకి దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటో చూడు, దాని అర్థం ఏంటో దీని అర్థం ఏంటో చూసిన తర్వాత ఈ మాట మాట్లాడలే. కాబట్టి ఏమిటి అంటే ఆ విషయాలు మనకు అర్థం కాకపోతే మనం అది మాట్లాడతాం, కానీ అర్థమైతే ఖచ్చితంగా క్రీస్తును మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కాబట్టి మనం అలా ఉందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.